ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను. సదాకాలము ఉన్నవాడవు నీవే. వరదలు ఎలుగెత్తెను యెహోవా, వరదలు ఎలుగెత్తెను. వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి. విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, క్రీస్తునందు ప్రియ సంఘమా, మరొక్క పునరుద్ధాన దినమందు, ఆరాధనా దినమందు ఆన్లైన్ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా కలుసుకొనుట, ఆన్లైన్ ఫెలోషిప్ కలిగి ఉండుట చాలా సంతోషకరం. అనేక వారములుగా మనం ఈ లాక్డౌన్ వేళ ఆన్లైన్ ఆరాధన కలిగి ఉంటున్నాం. తిరిగి ఈ దినమందు కూడా మనము ఇలాంటి ఆరాధన కలిగి ఉంటున్నందుక ఇట్టి ధన్యతను, ఇట్టి భాగ్యమును మనకిచ్చిన ప్రభునకే సమస్త ఘనత మహిమ స్తుతి యుగ యుగములు కలుగును గాక. ఈ ప్రత్యేక ఆన్లైన్ ఆరాధనలోనికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రియులరా, మన SIU సంఘము ద్వారా ఈ ప్రత్యేక పరిశుద్ధ ఆదివారపు ఆరాధన ఆన్లైన్ సర్వీస్ అలాగూ అందరికి కూడా మీరందరూ ఇందులో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా మీకు ఆహ్వానం పలుకుతున్నాం. మన SIU సంఘ డీకనేట్ కమిటీ పెద్దలకు, కార్యవర్గపు పెద్దలకు, మన సంఘ సభ్యులందరికీ, తిరిగి ఆన్లైన్ వ్యూయర్స్ గా ఉంటున్నటువంటి అందరికీ కూడా ప్రభు పేరిట శుభములను, వందనములను తెలియపరుస్తూ ప్రేమపూర్వకంగా ఈ ప్రత్యేక పరిశుద్ధ ఆరాధనలోనికి ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియులరా, మనమందరం కూడా ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధనలో ప్రవేశిద్దాం. దయచేసి ప్రార్థనలో నాతో ఏకీభవించమనని ప్రార్థించుదాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఆశ్చర్యకరుడవైన గొప్ప దేవా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు దేవా, నీకే ఘనత మహిమ స్తుతి చెల్లిస్తుంటున్నా. నీ ప్రేమ శాశ్వతమైన ప్రేమ, పరిశుద్ధత యందు తండ్రి నీకు సమానులు ఎవరూ లేరు ప్రభా. ప్రేమ యందు నీకు సమానులు ఎవరూ లేరు ప్రభా. అసమానమైన ప్రేమ, అపరిమితమైనటువంటి పరిశుద్ధత కలిగిన కృపా సత్య సంపూర్ణుడవైన దేవుడవు మీరు ప్రభా. మహాఘనుడవై, మహోన్నతుడవై, పరిశుద్ధుడవై, నిత్య నివాసివైనటువంటి తండ్రివి నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దివారాత్రములనైనా దేవదూతల చేత ఆరాధించబడుతూ కొనియాడబడుతున్నటువంటి తండ్రి, భూమి మీద మీ పిల్లలమైన మేము అయినా SIU సంఘముగాను, తిరిగి ఒక కుటుంబంగాను కలిసి నిన్ను ఈ ప్రత్యేక ఆరాధన, ఆదివారపు ఆరాధనలో నిన్ను మహిమపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకై నిన్ను స్తుతిస్తుంటున్నా. ఆన్లైన్ వ్యూయర్స్ గా ఉంటున్న నీ కుమారులు, కుమార్తెలందరినీ ప్రభా మీరే పేరు పేరున బలపరిచి ఆశీర్వదించండి. SIU సంఘము సేవా పరిచర్యలన్నిటినీ మీరే ఫలభరితం చేయండి. ఈ ఆరాధన అంతటిలో మీరే మహిమ పొందుమని తండ్రి, ఇదిగో నీ పిల్లలు గడిపే ఈ సమయం వారి జీవితాలకు సంతోషం, వారి జీవితాలకు సమాధానం, వారి జీవితాలకు ఆశీర్వాదం కలుగునట్లుగా తండ్రి నీ నామమునకు మహిమ కలుగునట్లుగా చేయమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ ప్రేమామయుడు యేసునామమందే దీన మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సంఘమా, దయచేసి మీరందరూ కూడా మీ గృహాల్లో బైబిల్ కలిగి ఉంటున్నారని నేను నమ్ముతున్నాను. అలాగే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు దయచేసి అందరూ కూడా కలిగి ఉండాలని కూడా మనవి చేస్తూ ఉంటున్నాం. నాతో కలిపి మీరందరూ, మీతో కలిపి నేను, అందరము ఎవరి గృహాల్లో వాళ్ళు మన గృహాలే
దేవుని మందిరాలుగా చేసుకొని అందరము కూడా గట్టిగా ప్రభును స్తుతిస్తూ మనందరికీ సుపరిచితమైన స్తుతి కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి పాట సంఖ్య 26 రండి ఉత్సహించి పాడుదము అనేటువంటి ఆ పాట పాడుకొని మనము ఆరాధనలో ప్రవేశిద్దాం. దయచేసి అందరూ కూడా మీ గృహాల్లో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాట సంఖ్య 26 ఈ పాటను తెరచి నాతో కలిసి ఈ పాట పాడాలని మీకు మనవి చేస్తుంటున్నాను. రండి ఉత్సహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధి చేరుదాము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, ఘన మహాత్యము గలరాజు. భూమ్యాఘాదపు లోయలును భూధర శిఖరము లోయనవే. రండి ఉత్సహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించే నాయనాదే, సత్యుని హస్తమే భువి చేసెం. ఆయన దైవము పాలితులాం, ఆయన మేపెడి గోరెలము. రండి ఉత్సహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. 3వ స్టాంజా చాలా మెల్లిగా, అక్కడ ఫ్లవర్ మార్క్ ఉంటుంది పిల్లరా, మీరు గమనిస్తున్నారని భావిస్తున్నాను. ఫ్లవర్ మార్క్ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఎక్కడైతే ఉంటుందో ఆనాటి దైవజనులు, ఆ పాటల రచయితలు ఒక ప్రత్యేక ఉద్దేశంతో వాటికి ఫ్లవర్ మార్క్ ఇచ్చారు. ఆ పాటను మనం ఎంతో భయభక్తులతో ఆ స్టాంజా పాడాలి, నెమ్మదిగా పాడాలి, నిదానంగా పాడాలి, భయభక్తులతో పాడాలి. కనుక ఆ 3rd స్టాంజా దయచేసి అందరూ కూడా మెల్లిగా ఈ స్టాంజా ఈ చరణాన్ని పాడి ప్రభును మహిమపరచాలని కోరుతుంటున్నాను. ఆ ప్రభు సన్నిధి మోకారించి ఆయన ముందర మ్రోకుదాము. ఆయన మాటలు గైకొనినా నయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సహించి పాడుదాము, రక్షణ దుర్గము మన ప్రభువే. పిల్లరా, చివరి చరణం మనమందరము బిగ్గరగా ఆ యొక్క చరణాన్ని పాడుకుందాం. ఇక్కడ కూడా గమనించాల్సినటువంటి విషయం ఒకటి ఉన్నది. లాస్ట్ లో మనము అవును ఆమేన్ అని అన్న తర్వాత మళ్ళీ తండ్రి కుమార పరిశుద్ధాత్మనే మళ్ళీ మనం సంబోధిస్తూ పాడాలి. రండి ఉత్సహించి కాదు సుమా. మీరు గమనించండి, అన్ని కూడా రండి 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 అని మొదటి 3 చరణాలలో రండి ఉంటది. కానీ 4వ చరణానికి అది వచ్చినప్పుడు అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దగ్గర అక్కడ మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చాం. బికాస్ ఇట్ ఈస్ డోక్సోలాజికల్ స్టాంజా. దీని డోక్సోలాజికల్ స్టాంజా అంటారు. కాబట్టి అక్కడ గమనించండి, అన్ని రండి ఉంటాయి.
అక్కడ చివరిలో మాత్రం తిరిగి తండ్రి అని ఉంటుంది. దయచేసి ఇది కూడా గమనించి ఈ యొక్క చరణం పాడి ప్రభును స్తుతించాలని కోరుతుంటున్నా. పాడుకుందాం. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక, ఆదిని నిప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములు నౌను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గునామేన్. ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, అందరూ కూడా ఈ పాట పాడి ప్రభును స్తుతించారని భావిస్తుంటున్నాం. ఈ సమయమందు మనం అందరం కూడా గొప్ప దేవుని గొప్ప వాక్యాన్ని మనం విందాం. కనుక దయచేసి పరిశుద్ధ గ్రంథంలోని 2 మాటలు చదువుకొని మనం బైబిల్ పల్లవి పాడుకొని హల్లెలూయా జాయ్ చెప్పి ప్రభును స్తుతించి దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. దయచేసి రండి, పరిశుద్ధ గ్రంథంలోని 2 మాటలు మనం చదువుకొని దేవుని యొక్క వాక్యంలో ప్రవేశిద్దాం. రండి. ద్వితీయోపదేశ కాండము పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వచనము అందరం కలిసి చదువుకుందాం ప్రియులారా. 32వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 11వ వచనము అందరము బిగ్గరగా స్పష్టంగా వచనాన్ని చదువుదాం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. దయచేసి మరొక్క భాగాన్ని చదువుదాం పిల్లరా. పక్షిరాజు అండర్లైన్ చేసుకోనండి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. తిరిగి రండి ప్రియులారా. పరమగీతముల గ్రంథం పరిశుద్ధ గ్రంథము నుండి పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము. పరమగీతములు 2వ అధ్యాయము అందులోని కొన్ని వచనాలు చదువుకొని దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. పరమగీతములు 2వ అధ్యాయము. పరమగీతములు 2వ అధ్యాయము 12వ వచనము నుండి 14వ వచనం వరకు రాయబడి ఉన్న దేవుని వాక్య భాగము. మీరందరూ కూడా బిగ్గరగా స్పష్టంగా ఆ భాగాన్ని చదవాలని మనవి చేస్తుంటాను. 12, 13, 14 2వ అధ్యాయం పరమగీతములు ప్రియులారా. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను. పావుర స్వరం మన దేశములో వినబడుచున్నది. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి. ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసననిచ్చుచున్నవి. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా. నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. అండర్లైన్ చేసుకోండి ప్రియులారా. పావుర స్వరము అండర్లైన్ చేసుకోనండి. మన దేశములో వినబడుచున్నది. బండ సందులలో ఎగురు నా పావురమా, నీ స్వరం మధురం, నీ ముఖము మనోహరం. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. తిరిగి ప్రియులారా, నూతన నిబంధన నుండి ఒక వచనాన్ని చదువుకొని దేవుని యొక్క వాక్యంలో మనం ప్రవేశిద్దాం. రండి. నూతన నిబంధన ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము
14వ వచనము నుండి 21 వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని అందరూ కూడా బిగ్గరగా స్పష్టంగా ఆ భాగాన్ని చదవాలని మనవి చేస్తా ఉంటున్నాను. 14వ వచనము నుండి ఆ ప్యాసేజ్ 21 వరకు అందరూ బిగ్గరగా, ఎందుకనగా బైబిల్ ఎంతగా చదివితే అంతగా మనకు ఆరోగ్యం ప్రియులారా. బైబిల్ ఎంత గట్టిగా చదివితే అంత ఆరోగ్యానికి మంచిది. బైబిల్ మన పిల్లలతో ఎంత మంచిగా గట్టిగా చదివిపిస్తే పిల్లలకు మంచి స్వరాలు వస్తాయి, మంచి కంఠం వస్తుంది, మంచి కంఠ ధ్వని వస్తుంది. ఎందుకనగా నాకు అనుభవము, చిన్నప్పుడు మా అమ్మ నాన్న నన్ను బైబిల్ గట్టిగా చదవమని చెప్పేవాళ్ళు. నాకు చిన్నప్పుడు మా నాన్న కీర్తన గ్రంథం 1వ కీర్తన, 23వ కీర్తన, 91వ కీర్తన, అలాగే శిలువ పైన యేసుప్రభు వారు పలికిన 7 మాటలు, అలాగే 10 ఆజ్ఞలు, అలాగే పరలోక ప్రార్థన, ఇవన్నీ కూడా నాకు చిన్నప్పుడు నేర్పించారు. గట్టిగా పలకమని చెప్పేవాళ్ళు. నేను ఎందుకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాననగా, నేను గట్టిగా పలుకుట ద్వారా, గట్టిగా నేను వాటిని చెప్పుట ద్వారా దేవుడు తన కృపతో కూడిన కృపావరం, ఆ స్వరాన్ని దేవుడు నాకు మంచిగా ఇచ్చాడు. దేవుడు నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ స్వరము, కంఠస్వరం, కంఠధ్వని. అందును బట్టి నేను ప్రభువునకు ఎంతైనా వందనస్తుడనై ఉన్నా, ప్రభుని నేను స్తుతించగలుగుతున్నా. దయచేసి మన పిల్లలు, మన కుటుంబాలు అందరూ కూడా బైబిల్ చదువుతున్నప్పుడు బాగా గట్టిగా చదవండి. పిల్లలతో కూడా గట్టిగా చదివించండి. తద్వారా మంచి స్వరాలు, మంచి ఆరోగ్యాలు, మన పిల్లలు గొప్పవారైతారు. మన పిల్లలు అన్నిటిలో కూడా ఈ సమాజాన్ని, దేశాన్ని మార్చగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వారుగా తయారైతారు. ఎందుకనగా దేవుని వాక్యం ఆ విధంగా తెలియపరుస్తుంది. రండి ఇప్పుడు ఈ భాగాలు చదువుకుందాం. 3వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 14వ వచనం నుండి చివరి వరకు ప్రియులారా. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి కలవారు కావలనని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటెను, ఊహించు వాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, దయచేసి అక్కడ గమనించండి. ప్రేమయందు వేరుపారి స్థిరపడి, అది అండర్లైన్ చేసుకోండి ప్రియులారా. ప్రేమ అండర్లైన్ చేసుకోండి, ప్రేమ. నెక్స్ట్, సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును. పరిశుద్ధత అండర్లైన్ చేసుకోండి పిల్లరా. ప్రేమ అనే మాట అండర్లైన్ చేసుకోండి. పరిశుద్ధత అనేటువంటి మాట అండర్లైన్ చేసుకోవాలని మనవి చేస్తా ఉంటున్నా. ఈ సమయమందు మనం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి ప్రవేశిద్దాం. అందరం కూడా మొట్టమొదటిగా బైబిల్ పల్లవి పాడుకుందాం పిల్లరా. బైబిల్ పల్లవి పాడుకొని ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. బైబిల్ పల్లవి పాడుకుందాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి అనేటువంటి ఆ కోరస్ పాడుకొని ప్రభుని స్తుతిద్దాం పిల్లరా. రండి అందరూ కూడా ప్రభు మనకిచ్చిన ఆత్మ ఖడ్గం పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చేతపట్టుకొని గ్రంథ వాగ్దానములన్నీ నావి కోరస్ పాడు. ఆ తదుపరి మీలలో మీరు కూడా గట్టిగా జై అని నేను అన్నప్పుడు, యేసు ప్రభునకే అన్నప్పుడు జై అని చెప్పండి. హల్లెలూయా అన్నప్పుడు బిగ్గరగా హల్లెలూయా అని చెప్పండి. మన గృహాలు దేవుని ఆరాధనతో ప్రతిధ్వనించాలి. మన గుండెల్లో దేవుని ప్రేమ చేత నింపబడాలి.
మనమందరము దేవుని కృపచేత పరిశుద్ధులుగా స్థిరపడాలి. తద్వారా ఆశీర్వదించబడిన వారమైతాం. బిగ్గరగా దేవుని స్తుతిస్తూ మాటలు పలుకుదాం. గ్రంథవాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. మరొక్కసారి, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. రాసులకు రాసైన యేసు క్రీస్తునకే, ప్రభులకు ప్రభైన యేసు క్రీస్తునకే, జీవాహారమై ఉన్న యేసు క్రీస్తునకే, జీవ జలమై ఉన్న యేసు క్రీస్తునకే, వాక్యమై ఉన్న యేసు క్రీస్తునకే, మన కొరకు ప్రాణము పెట్టి రక్తము కార్చిన యేసు క్రీస్తునకే, మహా గొప్ప రక్షణ మనకిచ్చిన యేసు క్రీస్తునకే, మన కొరకై మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసు క్రీస్తునకే, శుభప్రదమైన నిరీక్షణ మనకు అనుగ్రహించిన యేసు క్రీస్తునకే, మన కొరకై పరలోకమునకు వెళ్లిన యేసు క్రీస్తునకే, తిరిగి అతి త్వరలో మనందరి కొరకై అతి త్వరలో మన కొరకే మళ్ళీ రాబోతున్న యేసు క్రీస్తునకే, యేసయ్య వాసి యేసు క్రీస్తునకే, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, దయచేసి అందరం కూడా మంచిగా ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఎవరు ఎక్కడున్నా, మీరు కూర్చొని ఉన్నా, ఒకవేళ పెద్దలు పండుకొని ఉన్న పరిస్థితులను బట్టి, మీకున్న శరీర బడలికలను బట్టి దయచేసి మంచిగా అందరూ దేవుని యొక్క వాక్యం వైపు మీ దృష్టిని కేంద్రీకరించాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. Weeping our bitter hostia, guarding us safe in His arms, wiping our bitter hostia, guarding us safe in His arms, bearing us through the most faithful of losses, Him surely restore us safety and joy, bearing us through the most faithful of losses, Him surely restore us safety and joy. Jesus calls us home. Jesus calls us home. Fondly He beckoned, all eager fold us. Jesus calls us home. Fondly He beckoned, all eager fold us. Jesus calls us home. Jesus calls us home. My beloved brother and sister in Christ, wherever you are, please kneel down right now. Please come and kneel down right now in the holy presence of the Almighty Lord.
God has given this opportunity to you. This opportunity may not be repeated in your life in the days to come. So my beloved brother and sister, I specially invite you all to please listen to the great word of great God on this special day. And I specially request you all to please have Jesus Christ as your personal Savior, because Jesus, He alone is the answer to all our problems and troubles. Jesus Christ, He will wipe out your tears. He will wipe out your tears, my beloved sister and brother in Christ. So please have Christ as your personal Savior right now, and right now. And He will wipe out your tears. Now we are all in lockdown duration. So till now Jesus Christ and His presence has been with us. So we are saved. So we are very thankful to our Lord Jesus Christ. In the days to come also, Jesus Christ, He will extend His abundant grace and mercy towards you and your family. And He will bless you, my beloved brother and sister. He will wipe out your tears. He will take away all your burdens. He will take away all your troubles. He will take away all your problems. He will take away all your whatever you have in your life. By whom and by what all the circumstances you have been undergoing. Jesus Christ, He is with you. He is with you. And is now ready to help you and to bless you and to grant you the unspeakable and glorious joy of salvation to you and to your family. So my beloved brother and my beloved sister in Christ, once again, I specially invite you to please kneel down right now and pray to Jesus and receive Jesus Christ into your hearts and to listen to His word, what all He speaks to you. Listen to His word and be blessed and become the mighty witness in the days to come for His glory in this lockdown duration. May God bless you and your family from now onwards by meditating upon this great word of great God. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ద్వారా మీరు మమ్మలను పిలిచారు ప్రభువా. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. నా యొద్దకు రండి, నేను మీకు ఆదరణనిస్తాను. నా యొద్దకు రండి, నేను మీకు స్వస్థతనిస్తాను. నా యొద్దకు రండి, నేను మీకు రక్షణనిస్తాను. నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని అన్నిటిలో ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాను. నీ కుమారుని ద్వారా సమస్తాన్ని సంపూర్ణం ఆయన పరిశుద్ధత యందు మేమందరము కూడా మరి ప్రభువా వేరుపారి ఫలించగలుగునట్లుగా, ఆయన ప్రేమ యందు మేమందరం కూడా వేరుపారి స్థిరపరచబడగలుగునట్లుగా, ఆయన ప్రేమ యొక్క వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో తెలుసుకొనుటకు మాకు జ్ఞానము చాలదు ప్రభా. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తండ్రి నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా శిలువలో మీరు ప్రత్యక్షపరిచారు. నీకు వందనాలు ఇస్తున్నాను. ఇదిగో ఈ సమయమందు ఈ శ్రేష్టమైనటువంటి ఆత్మీయ అంశముల పైన ప్రేమను గూర్చిన, పరిశుద్ధతను గూర్చిన ఈ రెండు శ్రేష్టమైన అంశములను కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుంటుండగా, ఇదిగో నీ పిల్లలు నీ వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు. వారందరినీ మీరు తండ్రి కాపాడండి. వారందరితో మీరు మాట్లాడండి ప్రభు. నీ వాక్యం ద్వారా వారిని మీరు బలపరచండి ప్రభు. ప్రేమ కలిగి, పరిశుద్ధత కలిగి, నీ కుమారుడు యేసుక్రీస్తు వారి రాకడ కొరకు, తిరిగి నీ రాజ్య ప్రవేశం కొరకు అందరూ, అన్ని కుటుంబాలు సిద్ధపాటు కలిగి ఉన్నటకు కృపను అనుగ్రహించమని, పరిశుద్ధాత్ముని బలమైన శక్తివంతమైన కార్యం అందరిలో, అందరి గృహాల్లో మీరే జరిగించి మహిమ పొందుమని, నీ మహిమలో అందరినీ ఆశీర్వదించమని యేసునామమున దీన మనసుతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభునామమునకు మహిమ కలుగును కాక. పిల్లరా, మనమందరం వాక్యాన్ని విందాం. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి పెద్దలారా, క్రీస్తునందు సహోదర సహోదరులరా, ఆన్లైన్ సర్వీస్ మనము ఈ వారం కూడా కలిగి ఉంటున్నాం. ఆన్లైన్ సర్వీస్ ద్వారా మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకొనుట నాకు సంతోషంగా ఉంటున్నది.
ఈ ధన్యతనిచ్చిన ప్రభువునకు మనం ఎంతైనా వందనస్తులమై ఉంటున్నాం. ప్రతి వారము SIU సంఘము ద్వారా మనము ఉదయకాలపు 8:30 నుంచి 10 గంటల వరకు, తిరిగి బుధవారము 7 గంటల నుంచి 8:30 గంటల మధ్య కాలం వరకు బైబిల్ స్టడీని కలిగి ఉంటున్నాం. ఇప్పుడు ఆరాధనను కలిగి ఉంటున్నాం. ఇంతవరకు ఈ లాక్డౌన్ పీరియడ్లో ప్రభు మనలందరినీ కాపాడుతూ వచ్చారు. మనం కూడా ఈ సర్వీసెస్ ఎక్కడ కూడా ఆటంకం లేకుండా వాటిని మనము కొనసాగించుకుంటూ వచ్చాం. ఈ సమయం ముందు అందరూ కూడా మంచిగా కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ప్రేమతో నేను మీకు ఆహ్వానం పలుకుతున్నాను. ఇప్పుడు గత వారము, అంతకుముందు వారాల్లో మనము లాక్డౌన్, ఎందుకనగా ఈ సమకాలీన ఉపదేశం మనకు అవసరమనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు జరిగిన సమకాలీన సంఘటనలను బట్టి, ఈ సంభవాలను బట్టి వర్తమానం కూడా అందుకు అనుకూలంగా తిరిగి దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము వాటి రెఫరెన్సెస్ తీసుకొని ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు దాదాపుగా ఇంకా లాక్డౌన్ ముగింపబడేటువంటి పరిస్థితులు వస్తూ ఉంటున్నాయి. ప్రభుత్వాలు కూడా సడలింపులు ఇస్తూ ఉంటున్నాయి. ప్రభుత్వాలు సడలింపులు ఇస్తూ అలాగూ లాక్డౌన్ స్ట్రిక్ట్గా అనేటువంటిది కాకుండా సడలింపులతో కూడి ప్రజలు తిరిగి జనజీవన స్రవంతిలోనికి అందరూ వచ్చేదానికి ఆ యొక్క మార్గదర్శకాలు ప్రభుత్వమే జారీ చేస్తూ వస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి కాలం కరోనా కాలమైనా దాదాపుగా లాక్డౌన్ ఆ యొక్క నిబంధనలు సడలింపబడేటువంటి వేళల్లో మనం ఉంటున్నాం. కాబట్టి ఈ సమయమందు గొప్ప దేవుని గొప్ప వాక్యం అందరము మంచిగా మనము తెలుసుకొని మనమందరం కూడా ప్రభు రాకడ సమీపమవుతున్నది కనుక సంతోషంగా తిరిగి అదే సమయంలో భయభక్తులు కలిగి జాగ్రత్తగా ప్రభు రాకడ కొరకు సిద్ధపడడం కాక, లాక్డౌన్ వేళ మనం అందరం కూడా నీల్ డౌన్ సహవాసాన్ని కలిగి ఉండాలి అని, ఆ నీలింగ్ డౌన్ సహవాసం ప్రతి వ్యక్తి కలిగి ఉండాలి అని, ప్రతి కుటుంబము కలిగి ఉండి ఆ తద్వారా మన గృహాలనే దేవుని మందిరాలుగా మనం మార్చుకొని తిరిగి మన హృదయాలనే దేవుని ఆలయాలుగా మనం మలచుకొని ప్రభును ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అని గత వారంలో మనం వాక్యం విన్నాం. ఎప్పుడైతే ఆ నీల్ డౌన్ అనుభవంలోనికి వస్తామో పరిస్థితులు ఏవైనా వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబంగా కావచ్చు, మనం ఎదుర్కొనేటువంటి ఏ పరిస్థితులైనా అవి ఎలాంటి సంక్లిష్టత ఉన్నా కూడా అన్నీ కూడా కౌంట్ డౌన్ అయిపోతాయి అని మనము తెలుసుకుంటూ వచ్చాం. సో లాక్డౌన్ వేళ నీల్ డౌన్ దాని యొక్క ఆవశ్యకతను గురించి ఆ నీల్ డౌన్ చేసినటువంటి దైవజనులు బైబిల్లో కొంతమంది క్యారెక్టర్స్ నేను మీకు తెలియపరుస్తూ వచ్చాను పిల్లరా. ఉదాహరణకు ప్రార్థించినటువంటి దావీదు గొలియాతును ఏ విధంగా, తిరిగి దానియేలు ఆ విధంగా ప్రార్థించినప్పుడు, నెక్స్ట్ యెహోషువ ప్రార్థన చేసినప్పుడు, ఏలియా ప్రార్థన చేసినప్పుడు, ఎస్తేరు ప్రార్థన చేసినప్పుడు, నెక్స్ట్ నూతన నిబంధనలు సంఘం ప్రార్థించినప్పుడు పేతురు పట్ల, వీటన్నిటిని గురించినటువంటి విషయాలు ధ్యానం చేసుకుంటూ వచ్చా. కనుక పిల్లరా, తద్వారా పరిస్థితులు ఎంత సంక్లిష్టతలో ఉన్నా అవన్నీ కౌంట్ డౌన్ అవుతూ వచ్చాయి దేవుని వాక్యములో అన్నీ కూడా. ఉదాహరణకు పేతురు చెరసాల్లో ఉన్నాడు, సంఘం ప్రార్థిస్తాడు. ఆ నీల్ డౌన్ ఎప్పుడైతే చేశారో చెరసాల్లో పేతురు యొక్క సంఖ్యలు అవి విడిపోయినాయి, సంఖ్యలు ఊడిపోయినాయి. చూసారా పిల్లరా? అంటే అటువంటి అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. ఇంకా గొలియాతు విషయంలో 40 దినాలు వానికి టైం ఇవ్వబడింది. వాడు 40 దినాలు కనపస్తా వచ్చినాడు, తాను అగుపరుచుకుంటూ వచ్చినాడు. కానీ నిజమైన విజేత, నిజమైనటువంటి ఆ యొక్క రెడీమర్, ఆ యొక్క అందరినీ కాపాడేటువంటి వ్యక్తిగా దావీదును దేవుడు సిద్ధపరిచి నడిపించాడు. 41వ రోజు దావీదు వచ్చాడు, గొలియాతు అవుట్ అయిపోయినాడు. ప్రార్థించినటువంటి దావీదు అలాగూ ఎంత తన జీవితంలో ఉన్నత స్థితికి తాను రాజుగా అంచెలంచెలుగా ఎదిగిపోయాడో మనము చరిత్రలోను లేఖనాల్లోనూ చూస్తూ వచ్చాం. కనుక ఈ సమయమందు ప్రియులారా, ఈ సందర్భంగా గొప్ప దేవుని గొప్ప వాక్యం మనం చదువుకున్నటువంటి ఆ యొక్క టెక్స్టులో నుంచి మనము కొంత తెలుసుకొని నేర్చుకుందాం. రండి, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము, అందులోని ఒక్క మాట 11వ వచనం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు
రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించను. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం పిల్లరా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము ద్వితీయోపదేశ కాండంలోని మాట చదువుకున్నాం, పరమగీతాల్లోని మాట చదువుకున్నాం 2వ అధ్యాయము. తిరిగి మనము ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయంలోని మాటలు చదువుకున్నాం. అందులో 2 ఆత్మీయ అంశాలను మనము అండర్లైన్ చేసుకున్నాం పిల్లరా. అందులో ఒకటి ప్రేమ, రెండవది పరిశుద్ధత అనేటువంటి మాటలు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అండర్లైన్ చేసుకున్నాం. ఇవాళ ఈ 2 అంశాలను గురించి నీల్ డౌన్ కలిగి ఉన్నటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనం ఈ 2 అంశాలు, ఈ 2 ఆత్మీయమైనటువంటి సుగుణాలు మన జీవితాల్లో తప్పకుండా మనం కలిగి ఉండాలి. ఆ కలిగి ఉండటం ద్వారా ఎలాంటి ఆశీర్వాదాలకు, తిరిగి ప్రపంచాన్ని మనము ఏ విధంగా ప్రభావితం చేస్తాం. కరోనా ప్రభావితం చేయడం కాదు, కరోనా వస్తుంది వెళ్ళిపోతుంది, అవుట్ దాని కథ. కానీ ప్రపంచాన్ని ఎప్పటికైనా ఎప్పటికైనా ఎంత కాలానికైనా ఎప్పటికైనా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ పోతున్నటువంటిది క్రైస్తవులైనటువంటి వారే సుమ. దేవుని పిల్లలైనటువంటి వారే, విశ్వాసులైనటువంటి వారే, యేసుక్రీస్తును రక్షకునిగా కలిగి ఉన్నటువంటి వారే, క్రీస్తు రక్తము చేత కడగబడిన అనుభవం కలిగినటువంటి వారే, క్రీస్తు రక్తము చేత అలాగూ పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడిన వారే, క్రీస్తు ప్రేమ చేత వారి యొక్క జీవితాల్లో, వారి గుండెల్లో, గృహాల్లో నింపబడినటువంటి వారే ఈ ప్రపంచాన్ని, ఈ సమాజాన్ని, ఈ వ్యవస్థను ప్రభావితం చేస్తారు, మారుస్తారు, మార్చగలరు కూడా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే కాదు సుమా, అలాగూ చరిత్రలోనూ అనేక సంఘటనలు, సంభవాలు ఉన్నాయి. నేను ఎన్నో మీ దృష్టికి తీసుకొని వచ్చాను. కాకపోతే ఈ సందర్భంగా ఒక వినూత్నమైనటువంటి రీతిలో, ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి నేను ఇష్టపడుతూ ఉంటున్నాను పిల్లరా. ప్రేమ, పరిశుద్ధత, ఈ 2 ఆత్మీయమైనటువంటి టైటిల్స్, ఈ టైటిల్స్ పైన మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ సృష్టిలో పిల్లరా, దేవుడు ప్రేమ అన్నటువంటి మాట ఆయన ప్రతి అణువులో ఆ ప్రేమను ఆయన నిక్షిప్తం చేశాడు. ఆయన మహాసృష్టిలో ప్రేమ ఉంటున్నది పిల్లరా. సృష్టిని అంతటినీ దేవుడు కలగచేయుటలో ప్రేమ ఉంటున్నది. ఆయన ప్రేమ అణువునా కనిపిస్తుంది ఈ సృష్టిలో. ఇంతకంటే ఎక్కువ చెప్పడం కాదు సుమా. ప్రతి అణువున దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమ మనకు కనిపిస్తూ వస్తుంది. తిరిగి రెండవది పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడు, ఆయన అసమానుడు, ఆయన ప్రేమైన, ఆయన పరిశుద్ధతమైన, అసమానమైనటువంటి, ఆయన మహాఘనుడు పిల్లరా. ఆయన మహోన్నతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిత్య నివాసి. గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయ అయినా కూడా ఆయన లేనటువంటి వాడు, ఆయనకు లేదు కూడా పిల్లరా. సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగినటువంటి దేవుడు ఆయన. శ్రీమంతుడు, అద్వితీయుడైనటువంటి దేవుడు ఆయన. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దివారాత్రము సమస్త దూతాలి చేత ఆరాధించబడుతున్నటువంటి గొప్ప దేవుడు ఆయన. కాబట్టి ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత ఈ సృష్టి అంతటిలో మనకు కనిపిస్తుంది. విశేషముగా ఆయన స్వరూపం, ఆయన పోలికను సంతరించుకున్న దేవుని పిల్లలమైనటువంటి మనం మన జీవితాల్లో అట్టి పరిశుద్ధతను కలిగి ఉండాలి అని ఆ ప్రేమ కలిగినటువంటి ప్రభు ఆయన సంకల్పించాడు. గనుక ఈ 2 శ్రేష్టమైనటువంటి ఆత్మీయ లక్షణాలతో కూడినటువంటి అంశాలను గురించి ఈ సందర్భంగా మనం ధ్యానం చేసుకుందాం. ఆయన సృష్టి అంతటిలో ప్రేమ కనిపిస్తుంది అని తెలుసుకున్నాం. ఆయన సృష్టి అంతటిలో విశేషముగా మానవులైనటువంటి వారిలో పరిశుద్ధత కనిపిస్తుంది అనేటువంటి తెలుసుకున్నాం. అయితే సృష్టిలో దేవుడు కలగచేసిన కొన్ని పక్షులైనా, కొన్ని జంతువులైనా, లేకపోతే కొన్ని వస్తువులైనా, అవన్నీ కూడా దేవుని అదృశ్య లక్షణాలను మనకు తెలియపరుస్తా వస్తుంది. రోమా పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు సుమా, 1వ అధ్యాయంలో దేవుని అదృశ్య లక్షణములు అనగా అని అంటూ, ఆయన అదృశ్య లక్షణాలు కనుక్కోవాలి అనంటే సృష్టింపబడినటువంటి వస్తువులను ఆలోచించుట ద్వారా తేటగా మనకు తెలియపరచబడుచున్నది అనే మాట మనం అక్కడ చూస్తాం. రోమా పత్రిక 1వ అధ్యాయంలో ఈ మాటలన్నీ ఉంటాయి పిల్లరా.
కాబట్టి సృష్టింపబడినటువంటి వస్తువులను మనము వాటిని గూర్చి ఆలోచించడం ద్వారా తేటగా దేవుని యొక్క అదృశ్య లక్షణాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి ప్రేమను గూర్చి పరిశుద్ధతను గూర్చిన ఈ రెండు విషయాల్లో ఈ సృష్టిలో కొన్ని పక్షులను ఆ పక్షుల యొక్క జీవితాలు, వాటి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది దేవుని యొక్క వాక్యంలో మనం తెలుసుకుందాము గాక. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరిచిన కొలది, అలాగూ మనల్ని బలపరిచిన కొలది, ఆయన మనకిచ్చిన ఈ తరుణం కొలది ఈ సత్యాలు మనం తెలుసుకుంటూ ముందుకు సాగిపోదాం. రండి, చదవబడిన లేఖన భాగం 32వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 11వ వచనంలో పక్షిరాజు, మొట్టమొదటి పక్షిరాజు అండర్లైన్ చేసుకున్న పిల్లరా. పక్షిరాజు అని అన్నప్పుడు దేవుని వాక్యంలో, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల పక్షిరాజును గూర్చి రెఫరెన్సెస్ మనకు కనిపిస్తా ఉంటాయి. అలాగూ మనకు పక్షిరాజును గూర్చి ఈ యొక్క పెంటాట్యూక్ లోనే కాకుండా, అనగా మొదటి 5 కాండములు వాటిలోనే కాకుండా పిల్లరా, చివరి గ్రంథం ప్రకటన గ్రంథములో సహితం పక్షిరాజును గూర్చిన విషయాలు మనకు కనిపిస్తాయి. యెషయా ప్రవక్త అయితే పక్షిరాజును గురించి మాట్లాడుతూ, వారు పక్షిరాజు వలె పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక సాగిపోదురు అనేటువంటి మాటలు అక్కడ తెలియపరుస్తూ ఉంటున్నారు. కాబట్టి అనేక ప్రవక్తలు, అనేక మంది పక్షిరాజులను గురించినటువంటి విషయాలు మధ్యలో పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాస్తూ వచ్చారు. కారణం, పక్షిరాజు ఒక ప్రత్యేకమైనటువంటి పక్షి ప్రియులారా. ఈ సృష్టిలో అనేక పక్షులున్నాయి. పక్షులన్నిటికీ ఒక రాజు, అనగా పక్షులన్నిటిలో పెద్దది, పక్షులన్నిటిలో కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి ప్రేమకు సాదృశ్యమైనటువంటి పక్షి ఉంటున్నది. ఆ పక్షే పక్షిరాజు ప్రియులారా. పక్షిరాజు జీవితాలు దేవుని పిల్లలమైనటువంటి మనకు అనేక పాఠాలు నేర్పుతూ ఉంటున్నాయి, ఆత్మీయ సత్యాలు తెలియపరుస్తూ ఉంటున్నాయి. ఇక్కడ మనం చూస్తే పక్షిరాజు తన గూడు రేపి, పక్షిరాజు ప్రేమకు సాదృశ్యము అనేటువంటిది దయచేసి మీరు గుర్తుంచుకోవాలని మనవి చేస్తున్నా. తిరిగి మరొక పక్షి మనం చదువుకున్నాం పరమగీతాల్లో 2వ అధ్యాయంలో. ఆ పక్షి పేరు బండ సందులలో ఎగురు నా పావురమా అనే మాట. పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది అనేటువంటి మాట మనము ఆ యొక్క పరమగీతాల్లో చదువుకున్నాం పిల్లరా. పావురాన్ని గూర్చినటువంటి విషయాలు కూడా మనకు ప్రారంభ గ్రంథము నుండి, అనగా పెంటాటిక్ లో ఆది కాండము దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మనకు అనేక మారులు పావురము అనేటువంటి పక్షిని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయిస్తా వచ్చాడు. ప్రవక్తల యొక్క గ్రంథాల్లో కూడా మనకు పావురం చాలా సార్లు కనిపిస్తుంది. కాబట్టి పక్షిరాజు అన్నటువంటి పక్షి, పావురం అన్నటువంటి 2 పక్షుల ఈ దేవుని యొక్క సృష్టిలో వీటి ప్రత్యేకత ఏంటి, దీని ద్వారా మనము నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠాలేంటి, మనము ఇప్పుడు ధ్యానం చేసుకుందాము కాక. అయితే ధ్యానానికంటే ముందుగా పిల్లరా, ప్రేమ అనేటువంటి మాట మనము పక్షిరాజు యొక్క లైఫ్ స్టైల్ కు మనం అప్లై చేస్తుంటున్నాం. ప్రేమ అనేటువంటి మాటను, ప్రేమ అన్నటువంటి ఆత్మీయ లక్షణాన్ని, ప్రేమ అన్నటువంటి దైవ లక్షణాన్ని మనము పక్షిరాజు యొక్క లైఫ్ స్టైల్ కు మనం అప్లై చేసుకుంటున్నాం. అలాగే రెండవదిగా పరిశుద్ధత అన్నటువంటి ఆత్మీయ లక్షణాన్ని, ఈ పరిశుద్ధత అన్నటువంటి ఈ దైవ లక్షణాన్ని మనము పావురము యొక్క లైఫ్ స్టైల్ కు మనం అప్లై చేసుకుంటూ ఇప్పుడు మనం ధ్యానములో సాగిపోతుంటున్నాం. ఈ సందర్భంగా ఇప్పుడు మనం చదువుదాం, మనకు అర్థమైతాయి పిల్లరా. రండి, ఆ 32వ ద్వితీయోపదేశకాండం 11. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు. చూసారా ఎన్ని మాటలక గూడు రేపడము నెంబర్ 1, నెంబర్ 2 తన పిల్లలపైన అల్లాడుచు నెంబర్ 2, మూడవది రెక్కలు చాపుకొని నెంబర్ 3, వాటిని పట్టుకొని నెంబర్ 4, తన రెక్కల మీద వాటిని మోయినట్లుగా నెంబర్ 5, యెహోవా వారిని నడిపించెను, యెహోవా వారిని ఇజ్రాయేలు గుర్చినటువంటి విషయాలు, యెహోవా దేవుడు ఇజ్రాయేలులను ఏ విధంగా విమోచించాడో, ప్రత్యేకమైనటువంటి జనాంగంగా భూమి మీద ఏ విధంగా వారిని ఏర్పాటు చేసుకున్నాడో, పక్షిరాజు తన పిల్లలను ఏ విధంగా ప్రేమించి అలాగూ వారిని ఆ విధంగా పెంచుకుంటూ పోషించుకుంటూ వస్తుందో, దేవుడైనటువంటి యెహోవా ఇజ్రాయేలుల పక్షంగా అట్టి ప్రేమను కలిగి ఉన్నాడు అని
ఆ గొప్ప సత్యాన్ని ఇక్కడ తెలియపరుస్తా ఉన్నారు. కాబట్టి ప్రేమ పక్షిరాజు యొక్క లైఫ్ స్టైల్ కు మనం అప్లై చేసుకుంటున్నాం. ఇప్పుడు తెలుసుకుందాం. పక్షిరాజులు ఒక ప్రత్యేకమైనటువంటి దానికి అలవాటు ఉంది పిల్లల. అలవాటు ఏంటంటే ధైర్యం. ధైర్యానికి ప్రతీక పక్షిరాజు. పక్షిరాజు దేనికి భయపడదు సుమా. పక్షిరాజు మిగిలిన పక్షుల్లాగా భయపడి పిరికితనం కలిగి పారిపోయేటువంటి అలాంటి లక్షణం కలిగినటువంటి ఇది కాదు. పక్షిరాజు ధైర్యంగా దేనినైనా ఎదుర్కొంటుంది, ఎలాంటి సమస్యనైనా. ఉదాహరణకు ఇప్పుడు పెద్ద వాన వస్తుంది అనుకోండి. ఆ సమయంలో వాన కంటే ముందుగా గాలి విపరీతంగా లేకపోతే ఆ యొక్క తుఫానుల ప్రారంభమవుతున్నప్పుడు ప్రకృతిలో విపరీతమైనటువంటి మార్పులు వస్తాయి. ఆ మార్పును బట్టి సుడిగాలులు లేస్తాయి. ఆ యొక్క గాలి కూడా భయంకరమైనటువంటి గాలి వస్తుంది, జడివాన వస్తుంది, పెద్ద పెద్ద వర్షం పడుతుంది. ఇలాంటి ప్రకృతిలో కొన్ని వైపరీత్యాలు అవన్నీ కూడా ఏర్పడుతూ వస్తాయి. ఆ సమయంలో మిగిలినటువంటి పక్షులు ఏవైనా పిల్లరా, అవి గోరెంకైనా లేకపోతే కాకులైనా మిగిలిన ఏ పక్షులైనా సరే, పిట్టలైనా అన్ని కూడా ఒక చెట్టు మీద అవి గూళ్ళు పెట్టుకొని నివాసం ఉన్నా, లేదా కొన్ని ప్రదేశాల్లో అవి గూళ్ళు పెట్టుకొని నివాసం ఉన్నా, ఆ వానను బట్టి గాలిని బట్టి భయపడి అవి సేఫ్టీ జోన్ లోనికి అవి వెళ్ళిపోయి అక్కడ గూటిలో నివాసం ఉంటాయి. తిరిగి వర్షం అయిపోయి ఆ యొక్క అలజడి ఉపద్రవం తీరిపోయిన తర్వాత మళ్ళీ ప్రశాంతంగా ఉన్నప్పుడు వచ్చి అవి చెట్ల మీదనో మరికొన్ని ప్లేసెస్ లోనో సేఫ్టీ ప్లేసెస్ లో అవి నివాసం ఉంటాయి. కానీ ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, పక్షిరాజును చూడండి, అదైతే మాత్రము వీటన్నిటినీ లెక్క పెట్టుకోసుమా. ఇప్పుడు ఆ వర్షం వస్తా ఉంటే పక్షిరాజు బయటకు వస్తుంది. అది పక్షిరాజు నివాసం కూడా ఎక్కడ ఉంటుంది అంటే, అది పెద్ద పెద్ద మర్రి చెట్లుంటాయి. ఆ మర్రి చెట్టు పైన అవి పెద్దగా విశాలంగా గూడు పెట్టుకొని అందులో అవి వాటి యొక్క పిల్లలు నివాసం కలిగి ఉంటాయి. నెంబర్ 2, కొండ పేటులలో అవి నివాసాన్ని కలిగి ఉంటాయి. ఆ బండ సందులలోను కొండ పేటుల్లోను అవి లోపల మంచిగా వాటికి నివాసం ఉండడానికి అవసరమైనటువంటి స్థలము దొరుకుతూనే అక్కడ వాటి పిల్లలతో మంచిగా నివాసం చేస్తాయి. అనగా పెద్దదైనటువంటి కొండలో ఆ కొండ పేటులలో అక్కడ ఉన్నటువంటి ఆ బండల యొక్క సందులలో ఆ పావుల ఇవి పక్షిరాజులు నివాసం చేస్తాయి. కాబట్టి ఆ కొండపేటులలో పెద్ద పెద్ద బండలు ఉండేటువంటి వాటి మధ్యలో నివాసం చేసేటువంటి అవి ఒకవేళ అక్కడ నుంచి బయటికి రావాలి అని చెప్పి ఆ బయటకు వచ్చినప్పుడు క్రింద భూమిపైన ఉన్నటువంటి బండల మీద కాదు సుమా. భూమిపైన ఉన్నటువంటి ఆ భూమిపైన మనకు క్రింద ఉన్నటువంటి చిన్న చిన్న గుట్టలు, ఆ చిన్న గుట్టల మధ్యలో ఆ కొండపేటలలో అవి నివాసం చేయడం కాదు, అది ఉన్నత స్థలముల పైన అక్కడ అవి నివాసం చేస్తాయి. అనగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, పక్షిరాజు యొక్క లైఫ్ స్టైల్ ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంటుంది. దాని పేరే పక్షిరాజు. అది ఉన్నతమైనటువంటి ఆలోచనలతో, ఉన్నతమైనటువంటి అలవాట్లతో అది ముందుకు సాగిపోతుంది. అందుకే సామెతల గ్రంథములో ఒక మాట ఉంటుంది, నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు అంటూ సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. అంతరిక్షమున పక్షిరాజు జాడ అని అంటారు. అంటే అంతరిక్షమున పక్షిరాజు జాడ అది మానవ జ్ఞానానికి అతీతమైనటువంటి విషయము అని. అంతరిక్షమున పక్షిరాజు జాడ నెంబర్ 1, నడి సముద్రమున ఓడ నడుచు జాడ నెంబర్ 2, అలాగు కన్యకతో పురుషుని జాడ నెంబర్ 3, బండ మీద సర్పము జాడ నెంబర్ 4. ఈ 4 నా బుద్ధికి మించినవి, నేను గ్రహింపలేనివి అని అంటూ అక్కడ సామెతల గ్రంథంలో వ్రాయబడి ఉంది. కనుక ప్రియ సహోదర సహోదరులారా, మన జ్ఞానానికి మించినటువంటి, మన బుద్ధికి మించింది పక్షిరాజు యొక్క అంతరిక్ష ప్రయాణం. సో అంతరిక్షములోనికి అది ఎగిరిపోతుంది. జడివాన వస్తా ఉన్నా లెక్క పెట్టుకోదు, తుఫాను లేస్తే లెక్క పెట్టుకోదు, వస్తే నాకేమి అంటుంది, వస్తే నన్నెందుకు అడ్డగిస్తాదంటది. అనగా ధైర్యము కలిగి సమస్య ఎంత తీవ్రంగా ఉన్నా సమస్య వైపు చూడకుండా తన గమ్యం అంతరిక్షం, తనము వెళ్ళి ఆ అంతరిక్షంలోనే నేను విహరించాలి, అక్కడ నేను తిరగాలి, నా స్థాయి అది, నా పరిస్థితి అదిని భావించినటువంటి పక్షిరాజు
ఆ విధంగా సాగిపోతుంది పిల్లరా. కాబట్టి ఈ సందర్భంగా నేను సవినయంగా మీ అందరికీ మనవి చేయడం అంట, మనం కూడా అట్టి లక్షణాన్ని కలిగి ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు వాక్యములో ఈ మాటలు మనకు రాయించాడు. మనము చిన్న చిన్న విషయాలను మనము బాధపడి భయపడిపోతా ఉంటాం. కొన్నిసార్లు చిన్న విషయాలకే మనము మన కుటుంబ జీవితాల్లో సమస్యలు తెచ్చుకుంటాం, అలాగూ ఇబ్బందుల పాలవుతూ ఉంటాం. కొన్నిసార్లు భార్యాభర్తలైనటువంటి వారు ఫాల్స్ ప్రిస్టేజ్లోకి పోతారు పిల్లరా, ఈగోస్ కు వెళ్ళిపోతారు. తల్లిదండ్రులు పిల్లల మధ్యలో కూడా సంపాదన విషయాల్లో మిగిలినటువంటి విషయాల్లో ఈగోస్ వస్తాయి, ఫాల్స్ ప్రిస్టేజ్లు వస్తాయి. తద్వారా ఏమైపోతుందంటే ఫ్యామిలీ వాల్యూస్ అనేటువంటిది మనం చాలా డ్యామేజ్ చేసుకుంటా ఉన్నాం. కుటుంబ విలువలను మనము చాలా వరకు పోగొట్టుకుంటూ ఉన్నాం. తద్వారా ప్రేమ తగ్గిపోతా ఉంది, ప్రేమ చల్లారిపోతా వస్తా ఉంటది. ఆ ప్రేమే లేకపోతే ఇంకా భార్యాభర్తలైనా, ఆ ప్రేమే లేకపోతే తల్లిదండ్రులు పిల్లలు అని దానికి అర్థమే ఉండదు సుమా. అందుకే పక్షిరాజు జీవితాన్ని పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడ మంచిగా మన కొరకే వ్రాయించాడు. ధైర్యం కలిగినటువంటి ఆ పక్షి అంతరిక్షంలోనికి తన ప్రయాణాన్ని ఉంచుకొని అక్కడికే సాగిపోతుంది. జడివానను గాని, తుఫానును గాని, గాలిని గాని, మిగిలిన ఇతరత్ర ఏ ప్రకృతి సంబంధమైనటువంటి ఆ కలవరానికి లెక్కే పెట్టుకోదు. అది ముందుకే పైకే సాగిపోతూ ఉంటుంది. అందుకే యెషయా ప్రవక్త అంటున్నాడు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక సాగిపోదురు అని యెషయా ప్రవక్త ఆ యొక్క వాక్యంలో తెలియపరుస్తా ఉంటున్నారు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ లాక్డౌన్ వేళ పరిస్థితులన్నీ కూడా లాక్డౌన్ తదుపరి కొంత మార్పు కలిగి ఉండబోతున్నాయి. మన యొక్క జీవన శైలి మారిపోతుంది పిల్లరా. అందుకే మీ గమనంలోనికి మాటలు తీసుకొని వస్తాం. జీవన శైలి, మన లైఫ్ స్టైల్ మారిపోయేటువంటి పరిస్థితి. రేపు మనము ఇంత ముందులాగా అందరము చర్చెస్ లో కూర్చొని మంచిగా దగ్గర క్లోజప్ లో కూర్చొని మనము మాట్లాడుకునేదానికి, క్లోజప్ లో కూర్చొని మనమందరము పాటలు పాడుకొని ప్రభును స్తుతించడానికి, అందరము చైర్స్ లోనో అందరము కింద కూర్చున్నాం. ఆ విధంగా క్లోజప్ లో అందరం కూడా మూవ్ అయి అందరము మంచిగా ఒక చోట భోజనం చేసి సంఘమంతయు ఒక చోట కూర్చొని మంచిగా ప్రేమ విందు, లవ్ ఫీస్ట్ కలిగి, ఇలాంటి పరిస్థితులు రాబో కాలంలో ఉండకపోవచ్చు. ఉన్నా అనేక రకాలైనటువంటి కండిషన్స్ తో, రెస్ట్రిక్షన్స్ తో ఇలాంటివన్నీ కూడా ఫంక్షన్స్ మనము జరుపుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. కనుక ఈ లాక్డౌన్ సడలింపు వేళ మనము మన జీవన విధానం, లైఫ్ స్టైల్ మారిపోతున్నటువంటి వేళ, అనగా చర్చెస్ లోనైనా, కుటుంబాల్లోనైనా, మన ప్రయాణాల్లోనైనా, మన ఆఫీసుల్లోనైనా, మన స్కూళ్లలోనైనా, మన బ్యాంక్ ఉద్యోగాలు, మన ట్రాన్సాక్షన్స్, కస్టమర్స్ తో బ్యాంక్ ఎంప్లాయీస్ వారు ఆ విధంగా వారి ట్రాన్సాక్షన్స్ డీల్ చేస్తున్నప్పుడు అన్నిట్లో కూడా చాలా మార్పు రాబోతుంది. ఈ మార్పు మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాదు సుమా, మన ఇండియాలో మాత్రమే కాదు, మొత్తం ప్రపంచం అంతా కూడా పరిస్థితులు ఈ విధంగానే ఉండబోతాయి. రేపటి దినాన విమానాల్లో ప్రయాణాల్లో మార్పు వస్తుంది, రైళ్లలో ప్రయాణాల్లో మార్పు వస్తుంది, బస్సుల్లో ప్రయాణాల్లో మార్పు వస్తుంది. అందుకే నేటి దినాల్లో మనం చాలా న్యూస్ చూస్తా ఉన్నాం. ఆ న్యూస్ లో ఏ విధంగా సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో, ఎంతగా లైఫ్ స్టైల్, జీవన శైలి మారబోతుందో మనం చూస్తూ ఉంటున్నాం పిల్లరా. కాబట్టి ఇట్టి జీవన శైలి మారుతున్న వేళ పక్షిరాజు జీవితం మనకు మాదిరికరంగా ఉండాలి అని, తద్వారా మనము ప్రభును స్తుతించి ప్రభును ఆయన కొరకు సాక్షులుగా ముందుకు సాగాలని మనవి చేస్తాం. యెహోవా వానిని నడిపించను. ఎవరిని నడిపించాడు? ఇజ్రాయేలీలను నడిపించారు. ఎవరి వలె? పక్షిరాజు తన పిల్లలను నడిపించినట్లుగా, పక్షిరాజు తన పిల్లలను కాపాడుకున్నట్లుగా, పక్షిరాజు తన పిల్లలను ప్రేమించినట్లుగా, పక్షిరాజు తన పిల్లల పట్ల కలిగి ఉన్నటువంటి కేర్ అండ్ కన్సర్న్ ఎలాంటిదో ఆ విధంగా యెహోవా తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలులను ఆయన నడిపించాడు. నెక్స్ట్ మనలందరినీ కూడా నడిపిస్తాడు అనేటువంటి గొప్ప సత్యం ఇక్కడ మనం చూస్తా ఉంటున్నాం. పిల్లరా, ఈ సందర్భంగా పక్షిరాజును గురించి చెప్పుకుంటూ పోతే దాదాపుగా నేను బైబిల్ స్టడీలో అనేక మార్లు చెప్తూ వచ్చాను, అనేక మార్లు సంఘంలో కూడా ఆయా సందర్భాలను బట్టి చెప్తూ వచ్చాను. దాదాపుగా 2 గంటల వర్తమానం ఒక్క పక్షిరాజు పైనే మనకు సరిపోతుంది. అనగా 2 గంటల సమయం పడుతుంది పిల్లరా పక్షిరాజును. నేను ఎందుకనగా నేను MTH థియాలజీ చదువుతున్నప్పుడు
పక్షిరాజును గురించినటువంటి అంశము నేను ఆ పుస్తకాన్ని చదవాల్సి వచ్చింది. సో పక్షిరాజుల గురించి నేను లైబ్రరీకి వెళ్ళి లైబ్రరీలో పుస్తకం తెచ్చుకున్నాను పిల్లరా. నేను MTH చేసేటువంటి దినాల్లో ఇప్పట్లాగా మనకు ఇంత అడ్వాన్స్డ్ గా మనకు నెట్ పనిచేయడం కానీ, లేకపోతే ఇప్పుడు మనకు అనేక విషయాలు మనకు తెలియడం కానీ, మేము థియాలజీ చదివేటువంటి దినాల్లో ఇంత అడ్వాన్స్మెంట్ లేదు. సో ఎక్కువగా పుస్తక పఠనమే చేయాలి. పుస్తకాలు తెచ్చుకోవాలి, లైబ్రరీ నుంచి చదవాలి, మళ్ళా వాటిని అక్కడికి వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేయాలి, మళ్ళా ఫ్రెష్ గా తెచ్చుకోవాలి. సో నాకు ఒకసారి పక్షిరాజుని గురించి చదవాలి అనిపించి పరిశుద్ధాత్మ ప్రేరణతో పక్షిరాజుని గురించి చదివాను. నేను ఎప్పుడైతే రాత్రి దాదాపుగా పిల్లరా 10 గంటలు 10:30 గంటల మధ్యలో నా యొక్క గదికి వచ్చి నేను బెంగళూరులో ఆ పుస్తకాన్ని ఇంగ్లీష్ లో ఉంది చదువుతూ ఉంటున్నప్పుడు నాకు ఎప్పుడైతే ఆ పక్షిరాజుల గురించి చదువుతుంటే పిల్లరా ఈగల పైన నెక్స్ట్ 12 దాటింది, 1 గంట అయింది, 2 అయింది, దాదాపు 3 గంటల 20 నిమిషాలు అయిపోయింది పిల్లరా. 3 గంటల 20 నిమిషాలకు ఆ పుస్తకం కంప్లీట్ చేశాను. నెక్స్ట్ ఆ పుస్తకాన్ని చదివినప్పుడు నేను చాలా ఆ విషయంలో పశ్చాత్తాపడ్డాను. ఎంతగా పశ్చాత్తాపం కలిగిందంటే నిజంగా దేవుడు పక్షిరాజులో ఈ పక్షిని గురించి ఇంత కేర్ అండ్ కన్సర్న్ తీసుకున్నాడు. దేవుడు దాన్ని సృష్టించి దానికంటూ కొన్ని లక్షణాలనిచ్చి, దానికంటూ కొన్ని అలవాట్లనిచ్చి, దానికంటూ ఒక జీవన శైలిని ఏర్పాటు చేసి ఆ యొక్క పక్షిరాజు జీవన శైలి నుండి దేవుని పిల్లలమైనటువంటి మేము ఇన్ని పాఠాలు నేర్చుకోవాల్సి వచ్చిందని నేను ఆ దినాన సంతోషపడ్డాను. మరొక రకంగా నేను పశ్చాత్తాపడ్డాను పిల్ల. సంతోషము కలిగింది, పశ్చాత్తాపం కలిగింది. ఎందుకనగా ఆ పక్షిరాజు యొక్క లైఫ్ స్టైల్ తెలుసుకున్నప్పుడు చాలా సంతోషమైంది. కానీ పశ్చాత్తాపం ఎలా కలిగిందంటే ఈ సృష్టిలో మిగిలిన అన్ని కూడా దేవుని పిల్లలమైనటువంటి మమ్మల్ని చూసి తెలుసుకోవాలి గాని మాలోని ప్రేమ, దేవుని పిల్లలు మానవులైనటువంటి వారు కనుపరిచే ప్రేమ, మానవులమైనటువంటి మనం కనుపరిచే పరిశుద్ధత, మానవులమైన మనం కనుపరిచేటువంటి మిగిలిన కనికరమైన, దయ అయిన, మంచితనమైన, వాత్సల్యమైన మిగిలిన అన్ని కూడా మానవులైనటువంటి మనం దేవుని స్వరూపం, దేవుని పోలికైనటువంటి మనలో నుంచే మిగిలిన జంతువులు, పక్షులు అన్ని తెలుసుకొని నేర్చుకోవాలి. కానీ ఈ పక్షుల్లో నుంచే, ఒక పావురంలో నుంచి, ఒక పక్షిరాజులో నుంచే దేవుడు మాకు నేర్పిస్తున్నాడే. ఒక చిన్న చీమ నుండి దేవుడు మాకు నేర్పిస్తున్నాడే. అలాగే సింహం, పెద్ద జంతువైన సింహం నుంచి దేవుడు నేర్పిస్తున్నాడే అని ఆ విషయంలో పశ్చాత్తాపడ్డాను పిల్లల. పశ్చాత్తాపం కారణం ఏంటంటే దైవత్వాన్ని కోల్పోతూ వచ్చాం. మానవులమైనటువంటి మనం పాపము చేసి పాపం వల్ల వచ్చు జీతమైనటువంటి మరణాన్ని తెచ్చిపెట్టుకున్నట ద్వారా దేవుని ప్రేమను అర్థం చేసుకోలేక దూరం అయిపోతూ వచ్చాం. దేవుని యొక్క పరిశుద్ధతలో మనం ఉండలేక మనము పాపమును బట్టి అలా చీకట్లోనే ఎక్కువగా మనం గడుపుతూ వచ్చాం. కాబట్టి ప్రేమ, పరిశుద్ధతలు మనకు చాలా వరకు దూరం అయిపోతూ వచ్చాయి. ఈ సమయాన పక్షిరాజులో నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. పిల్లరా, మొట్టమొదటి విషయాన్ని నేను మీకు తెలియపరిచాను, అంతరిక్షమున అది ఎలా ప్రయాణం చేస్తుంది. రెండవ విషయం దయచేసి రండి, అక్కడే 11వ వచనంలో పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించను. పిల్లరా గమనించండి, ఒక 5 నిమిషాలు మంచిగా దీని గురించి మనం ధ్యానం చేసుకుందాం. పక్షిరాజు ఆ విధంగా తన పిల్లల నివాసము, తన పిల్లలు ఉండటం, అది తన వివాహ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు పిల్లరా. పక్షిరాజు మరో పక్షితో సహవాసం చేసేటప్పటికి, మరో పక్షితో సహజీవనం చేసేటప్పటికి, అది ఆడు పక్షిరాజైనా తిరిగి మగ పక్షిరాజైనా ఇవి రెండు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని అప్పుడు స్నేహం చేస్తాయి, అప్పుడు సహజీవనానికి భార్యాభర్తలుగా ఉండేదానికి సిద్ధపడతాయి. ఇది ప్రధానమైనటువంటి అంశం. నేను బైబిల్ స్టడీలో చెప్పాను కాబట్టి మళ్ళా రిపీట్ చేయం. ఇంకొక సంగతి ఏంటంటే, ఒక్కసారి భార్యాభర్తలుగా సహజీవనాన్ని ప్రారంభించిన ఈ పక్షిరాజులు
జీవిత కాలంలో మళ్ళీ ఎప్పుడు కూడా విడిపోవు సుమా. గమనించండి, ఒక్కసారి ఇవి రెండు సహజీవనానికి ఇష్టపడి ముందుకు వచ్చినప్పుడు, సహజీవనంలో భార్యాభర్తలుగా ఉంటున్న వేళ తిరిగి జీవితంలో మళ్ళీ ఎప్పుడు కూడా ఇవి విడిపోవు. దయచేసి ఈ సత్యాన్ని అందరూ గ్రహించాలని నేను కోరుతా ఉంటున్నాను. పరిస్థితులు ఏ రూపాన వచ్చినా, సమస్యలు ఎంత ఉద్రిక్తంగా ఉన్నా, ఒకవేళ ప్రకృతిలో మార్పులు వచ్చి అవి వాటి యొక్క గూడు వదిలిపెట్టి ఆ వర్షానికి తడిసిపోయో ఇంకో చోటికి వెళ్లాల్సి వచ్చినా అవి కలిసి మళ్ళీ వెళ్తాయి. అంతేకాని ఈ పక్షిరాజు ఇంకొక పక్షిరాజు దగ్గరికి పోయి, ఈ పక్షిరాజు ఇంకొక పక్షిరాజు, అది ఆడు పక్షేనా మగ పక్షేనా, ఆ విధంగా సంబంధాలు పెట్టుకొని వేరే వాటితో సహజీవనం చేసుకొని, అంటే మన భాషలో చెప్పాలంటే అక్రమ సంబంధాలు, అక్రమ జీవితాలు, అక్రమ సంబంధాలు, అక్రమ సహవాసం, అక్రమ జీవితాలతో వేరే వేరే కారణాలను బట్టి ఆ విధంగా ప్రక్కకు వెళ్లిపోయేటువంటి పరిస్థితి ఎంత మాత్రము పక్షిరాజులు తెచ్చుకో. ఇది కూడా గొప్ప, అనగా ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా పక్షిరాజు యొక్క జీవితం మనకుంటున్నది. అనగా కలిసి ఉండే దాంట్లో అవి ప్రేమను కలిగి ఉండటంలో, తిరిగి వాటి కలిగి ఉన్నటువంటి పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు, ఎంత జాగ్రత్త తీసుకుంటుంది చూడండి. తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు. ఇప్పుడు అవి గూటిలో తన పిల్లలు ఉంచుకున్నప్పుడు పిల్లరా, వాటికి గూటిని ఏర్పాటు చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్త వహిస్తుంది. ఇప్పుడు తన గూటిలో ఫస్ట్ మొట్టమొదటగా ఈ 4 కార్నర్స్ లో ఇలా ఏముంటాయంటే చిన్న చిన్న ముళ్ళులు పెట్టుకుంటది పిల్లరా. తెల్లటి ముళ్ళులు, ఆ చిన్న ముళ్ళ కంపలు తెచ్చి ఈ 4 కార్నర్స్ చుట్టూరు పెట్టేస్తుంది. ఆ కంప తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి చిన్న కట్టెపుల్లలు లాగా పెట్టేసుకుంటే, ఆ కట్టెపుల్లలు ఉన్న తర్వాత తాళ్ళు ఇంకా ఏంటంటో దారాలన్నీ కూడా తెచ్చుకొని, మెత్తటి చెత్త తెచ్చుకొని, గడ్డి తెచ్చుకొని, వాటన్నిటితో ఈ విధంగా మంచి సువిశాలమైనటువంటి గూటిని అది ఏర్పాటు చేసుకుంటది. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మొట్టమొదట ఏముంటది అక్కడ? ముళ్ళులుంటాయి. ముళ్ళులు ఎందుకుంటాయి ఇప్పుడు గమనించాలి. ఈ రెండు, తల్లి పక్షి తండ్రి పక్షి, ఆహారం కోసం బయటికి వెళ్ళిపోతా ఉంటాయి. గూటి లోపల చిన్న పక్షులు ఉంటాయి, పిల్ల పక్షులు. అవి చాలా చిన్నవి, అప్పటికి ఇంకా వాటికి రెక్కలు రావు. అవి బయటి ప్రపంచాన్ని చూడలేదు, బయట అవి గాలిలో ఎగరలేదు. అలాంటి పరిస్థితులలో తన పిల్లలు ఎక్కడ ప్రమాదానికి గురైతాయో, చచ్చిపోతాయని భావించినటువంటి తల్లిదండ్రులైనటువంటి పక్షిరాజులు ఎంతో జాగ్రత్త తీసుకొని ఆ 4 ప్రక్కల ముళ్ళులను పెట్టిపోతాయి. ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఈ చిన్న పక్షి పిల్లలు, అవి చిన్నవి కదా, ఒకదానికొకటి కొట్లాడుకుంటా ఉంటాయి, ఒకదాని మీద ఒకటి పడతాయి. ఆ కీస్ కీస్ అని అరుచుకుంటూ ఒకదాని మీద ఒకటి కొట్లాడుకుంటున్నప్పుడు ఒక చిన్న పక్షిరాజు అలా ఒక మూలకు జరుగుతుంది. ఆ వచ్చినప్పుడు అక్కడ ముళ్ళు గుచ్చుకుంటది పిల్లరా. ముళ్ళు గుచ్చుకుంటానే అది మళ్ళా మధ్యలోకి వస్తుంది. ఇటు ప్రక్క తిరిగినప్పుడు మళ్ళా ఒక ముళ్ళు గుచ్చుకుంటది, మళ్ళీ ఈ పక్షి ఇట్లా ముందుకు వస్తుంది. అనగా ఎప్పుడైతే ముళ్ళు వాటికి చూక్కుమని కుచ్చుకుంటానే అవి మధ్యలోకి మళ్ళీ అటెన్షన్ లోనికి వచ్చి మధ్యలోకి వస్తాయి. తద్వారా అవి ప్రమాదం నుంచి తప్పించబడతాయి. అంటే దాని అర్థం ఆ ముళ్ళులను పెట్టుటలో తల్లి తండ్రి అయినటువంటి ఆ పక్షిరాజులు ఎంత ప్రేమతో, ఎంత జాగ్రత్తగా వాటిని అమర్చాయో చూడండి పిల్లరా. అందుకే నేను పిల్లలైనటువంటి వారికి కూడా ఈ విషయాన్ని తెలియపరుస్తా ఉన్నా. తల్లిదండ్రులు కొన్నిసార్లు పిల్లలకు వారికి శిక్షావిధి కలగచేసేదానికే, అనగా వారు ఆ విధంగా శిక్షావిధిలో భాగంగా వారు మంచిగా ట్రైన్ అప్ అయి మంచిగా తల్లిదండ్రుల కంటే మరింత ఉన్నతంగా వారు ఎదగాలి, వారు ఎగరాలి, వారు ఉన్నతంగా ఆశీర్వదించబడాలి అనే ఉద్దేశంతో వారి జీవితాల్లో ఈ చిన్న ముళ్ళులు ప్రవేశపెడతారు. అంటే ముళ్ళులు ప్రవేశపెట్టడం అంటే ముళ్ళులు కాదు సుమా, నిజంగానే అవి ఆ పిల్లలకు తల్లిదండ్రులు అనగా చదువు విషయంలోనైనా మిగిలినటువంటి వాటి విషయాల్లోనైనా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఎవరితో మాట్లాడాలో, ఎవరితో మాట్లాడకూడదో, ఎవరితో స్నేహం చేయాలో, ఎవరితో స్నేహం చేయకూడదో, సినిమాల విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు, సీరియల్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు, స్మోకింగ్ విషయంలో వాళ్ళంటి ఫ్రెండ్స్ ఉండేటువంటి చోట ఎలాంటి జాగ్రత్తలు, డ్రింక్ చేసేటువంటి డ్రంకర్స్ గా ఉన్నటువంటి స్నేహితులు ఉంటారు, ఆ డ్రంకర్స్ గా ఉండేటువంటి వాళ్ళతో ఎలాంటి స్నేహాలు, లేకపోతే బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్పేసరి ఈ మధ్యకాలంలో ప్రేమ దోమ అని చెప్పేసని ఈ నాన్ సెన్స్ ఆ యొక్క వ్యవహారాల్లో ఉండేటువంటి అలాంటి వాళ్ళ విషయాల్లో ఎలాంటి జాగ్రత్త కలిగి ఉండాలి, ఎలా ప్రవర్తించాలని తల్లిదండ్రులు కరెక్షన్స్ చేస్తా వస్తారు పిల్లలను. ఆ కరెక్షన్స్ చేయడమే ఆ ముళ్ళులకు సాదృశ్యంగా ఉంది పిల్లల. ఆ సమయంలో పిల్లలు కూడా కొంత అసహనానికి లోనవుతారు. ఎప్పుడైతే ఈ
పక్షిరాజులు చిన్న పిల్లలు కూడా అంతే కదా, ఆ కుచ్చుకున్నప్పుడు అవి మధ్యలోకి వస్తాయి, అప్పుడు కొంచెం బాధపడతాయి. అలాగే మన పిల్లలు బాధపడినా పర్వాలేదు, వాళ్ళు ప్రమాదంలో చిక్కుకోకుంటే చాలు. బాధపడినా పర్వాలేదు, వారిని కరెక్షన్ అయితే మనం చేయాలి దేవుని వాక్యం ద్వారా. వారి అలవాట్లేంటి, వారి మాటలేంటి, వారి చూపులేంటి, వారి ప్రవర్తన ఏంటి, మన పిల్లలు బైబిల్ చదువుకుంటున్నారా లేదా, ప్రార్థన చేసుకుంటున్నారా లేదా, మన పిల్లలు దేవుని యొక్క వాక్యం విషయంలో, ప్రార్థన విషయంలో, సంఘం విషయంలో, చర్చ్ పట్ల, సహవాసం పట్ల ఏ విధమైనటువంటి యాటిట్యూడ్ కలిగి ఉన్నారు, వారి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ తల్లిదండ్రులమైనటువంటి మనం గమనిస్తూ రావాలి. ఒకవేళ పిల్లలు కదా, వాళ్ళు కొన్ని పొరపాట్లు చేయవచ్చు, కరెక్షన్స్ అవసరం, గద్దింపు అవసరం, కొన్నిసార్లు అవసరం అనుకుంటే బెత్తం కూడా అవసరం. కాబట్టి తద్వారా మన పిల్లలు సేఫ్టీలోనికి వస్తారు, ప్రమాదం నుంచి తప్పించబడతారు, ఆరని అగ్నిగుండంలోనికి వెళ్లకుండా మన పిల్లలను మనం కాపాడుకున్నటువంటి వాళ్ళమైతాం. అలా కాకుండా గోంలోనికి వెళ్ళిపోయినాం అనుకో, ఈ యొక్క ఆ పక్షిరాజులేగిన ఆ కంపేగిన పెట్టకుండా పోతే ఈ మిగిలిన పక్షి పిల్లలు అవి తోసుకుంటూ వచ్చేసేసి ఆ పుల్లలను పక్కకు నెట్టేస్తాయి, మిగిలిన వాటిని పక్కకు నెట్టేస్తాయి. ఆ పైనున్నటువంటి మర్రిమాను పై నుంచి అలాగే దబుక్కున కింద పడిపోతాయి పిల్లరా. అలా కొండ పేటులలో నుంచి ఆ పై నుంచి ఒక్కసారి, ఎందుకు వాటికి అప్పటికి ఇంకా రెక్కలు రాలేదు గనక, గాల్లో విహరించడానికి ఆ యొక్క అనుభవాలు వాటికి లేవు గనక అవి ప్రమాదంలో చిక్కుకొని చచ్చిపోయేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి ఆ ముళ్ళు చాలా అవసరం. మన పిల్లలను కూడా మనం కాపాడుకోవాలి అనగా దేవుని వాక్యం అవసరం, ప్రార్థన అవసరం. ఇవి మన పిల్లలకు మనం నేర్పించాలి. ఉదయకాలమున మన పిల్లలు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారా లేదా, ఉదయకాలమున మన పిల్లలు క్వైట్ టైం దేవుని వాక్యాన్ని కలిగి ఉంటున్నారా లేదా, లేకపోతే రాత్రి కుటుంబ ప్రార్థన మన పిల్లలు కలిగి ఉంటున్నారా లేదా, ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, వాడు సీరియల్కే ఎక్కువ టైం తీసుకుంటున్నాడా, నా కుమార్తె ఎక్కువ సినిమాలు చూస్తా ఉందా, నా కుమారుడు ఎక్కువ సీరియల్స్ చూసుకుంటున్నాడా, నా కుమారుడు నా కుమార్తె దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలు ఎక్కువ సెల్ ఫోన్లతో ఏ విధంగా ఉంటున్నారు, ఏం చూస్తున్నారు సెల్ ఫోన్లలో వాళ్ళు, ఇవన్నీ కూడా తల్లిదండ్రులమైనటువంటి మనం నేటి దినాల్లో మనమందరం తప్పక అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే పిల్లరా, లాక్డౌన్ సడలింపబడుతున్నటువంటి వేళ, కరోనా కలవరం నుంచి దాదాపు కొంతవరకు బయటపడుతున్నటువంటి వేళ, రిలాక్స్ అవుతున్నటువంటి వేళ, యేసుక్రీస్తు ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది గనక మనము జాగ్రత్త పడదాం పిల్లరా, జాగ్రత్త పడదాం. ఈ జాగ్రత్త పక్షిరాజులు తన పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్త తీసుకున్నాయో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ వ్రాస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ విషయాన్ని తెలుసుకున్నాం. రెండో విషయం దయచేసి గమనించండి. అలా పిల్లలు తల్లిదండ్రులు వాటికి ఆహారం తీసుకొని వచ్చి పెడతాయి. పక్షిరాజు పిల్లలు ఆహారం తీసుకునే తర్వాత చూస్తాయి అన్నమాట. ఎప్పుడైతే తన పిల్లలకు కొంచెము రెక్కలు వచ్చినాయో, కొంచెము వాటికి వచ్చేసేసేసి ఆ గాలిలో ఎగరగలిగేంత స్థితిలోనికి ఆ పక్షిరాజు యొక్క పిల్లల రెక్కలు అవి మంచిగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయో గమనించినటువంటి తల్లి తండ్రి పక్షిరాజులు వెంటనే ఏం చేశారంటే, ఇప్పుడు మనం చదువుకున్నది అదే, తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు. బైబిల్లో చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, టైం లేదు కాబట్టి నేను చెప్పను. ఈ ఒక్క రెఫరెన్స్ పైనే ఈ దినాల సమయాన్ని బట్టి మీతో నేను మాట్లాడుతున్న పిల్లల. సో అలాగూ అవేం చేస్తున్నారంటే తన పిల్లలకు ట్రైనప్ చేయడానికి, వాటిని కూడా గాలిలో వాటిలాగా విహరింప చేయడానికి ఏం చేస్తారంటే, ఒక్కసారి సడన్ గా అలా చూస్తూ ఉండగానే ఆ గూటిని కాలుతో దంతాయి పిల్లల. తల్లి తండ్రి పక్షి మాట్లాడుకుంటాయి, ముందుగా మాట్లాడుకొని పిల్లలకు ఇవాళ మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ ట్రైనింగ్ లో మన పిల్లలు గాలిలో ఎగురుతున్నాయో లేదో, మన పిల్లలు అంతరిక్షంలోనికి ఎగరగలిగేటువంటి ఆ యొక్క సామర్థ్యాన్ని, ఆ స్టామినా కలిగి ఉన్నాయో లేదో మనం టెస్ట్ చేస్తాం. మన పిల్లలకు మనం ట్రైనింగ్ ఇద్దామని భావించిన తల్లిదండ్రులైనటువంటి పక్షిరాజులు వెంటనే గూడు రేపుతాయి, అనగా కాల్తో ఆ గూటిని తన్నుతాయి పిల్లల. ఎప్పుడైతే కాల్తో తన్నినప్పుడు ఆ గూడు చెదిరిపోతుంది. చెదిరిపోయిన తర్వాత ఆ పిల్లల పైన, అంటే ఎప్పుడైతే గూడు చెదిరిపోతుందో పిల్ల పక్షులు చూస్తాయి, అరే ఏంటి మా డాడీ ఏం చేస్తున్నాడు, ఏంటి మా మమ్మీ ఏం చేస్తుంది, గూటిని ఒక్కసారి లేపినారేం. ఎప్పుడైతే గూటిని తన్నుతూనే ఆ గూడు చెదిరిపోయిన వెంటనే అలా చూస్తున్నాడే ఈ చిన్న పిల్ల పక్షులకు ఒక్కసారి బయట ప్రపంచం కనిపిస్తుంది. అంతవరకు అవి గూటి లోపలే ఉంటాయి, బయట ఏముందో, బయట ప్రపంచం ఏంటో తెలియదు సుమా. వెంటనే ఏం చేశారంటే ఈ తల్లి తండ్రి పక్షులే తన పిల్ల పక్షి అయినటువంటి పక్షిరాజుని తీసుకొని
అలా గాల్లోనికి కిందికి విసిరేస్తుంది. చూసారా? ఆ పైన చెట్టు కొమ్మ మర్రిమాను ఆ పైనుంచి కావచ్చు, కొండపేటలో నివాసం పెట్టుకోనుంటే ఆ పైనుంచి అక్కడి నుంచి అయినా కావచ్చు, అలా ఒక్కసారి క్రిందికి వాటిని తోసేస్తాయి. ఎప్పుడైతే తోసిన వెంటనే ఆ చిన్న పిల్ల పక్షి ఒక్కసారి వాటి ఫంక్ అయిపోయి అలా క్రిందికి పడిపోయేటువంటి పరిస్థితిలోనికి వస్తాయి. ఆ క్రిందికి ఆ పై నుంచి కింద పడిపోయేటప్పుడు అవి ఏం జరుగుతుంది, ఆ ఫంక్ కాకుండా పిల్ల పక్షి ఎప్పుడైతే కొంత అలర్ట్ అయిపోయి ఆ విధంగా తనకివ్వబడినటువంటి రెక్కలనిగిన ఒక్కసారిగిన విప్పిందో, ఒక్కసారి రెక్కలిగిన విప్పి అలా రెక్కలు విప్పి అట్లాగిన ఒక్కసారి మళ్ళా అది స్టడీలోకి వస్తే ఆ పైనటువంటి తల్లిదండ్రులైన పక్షిరాజులు ఎంతో సంతోషపడతాయి. ఎంతో సంతోషపడతాయి. అనగా ప్రేమ విషయంలో అంత జాగ్రత్త తీసుకుంటది. ఎప్పుడైతే అవి కూడా రెక్కలు విప్పి గాలిలో స్టడీ అయిపోయి గాల్లో ఎగరడం ప్రారంభిస్తాయో, అమ్మయ్య నా కుమారుడు ఇప్పుడు ఎదిగాడు, నా కుమార్తె ఎదిగింది, నా కుమారుడు ఇప్పుడు వీళ్ళు మెచ్యూరిటీలోనికి వచ్చారు, బాగా వెల్ మెచ్యూర్ అవుతున్నారు, కాబట్టి నాకు సంతోషమని తల్లిదండ్రి పక్షిరాజులు సంతోషపడతాయి. పిల్లరా, ఒకవేళ ఏ కారణం చేతనైనా అలా కింద పడుతున్నప్పుడు, అదే ఇక్కడ మనం చూస్తున్నాం, రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లుగా. చూసారా పిల్లరా? అంటే అలా కింద పడేసినప్పుడు ఉదాహరణకు అవి కింద పడుతున్న వేళ ఫంక్ అయి తన రెక్కలను గిన ఉపయోగించుకోకుండా అది గిన ఫంక్ అయిపోయి కింద పడబోతుంది అనే పరిస్థితి గిన ఉంది అనుకోండి. రెక్కలు చాపితే పర్వాలేదు, రెక్కలు చాపకపోతే ఏమవుతుంది, ఆ యొక్క పిల్ల పక్షి కింద పడిపోతుంది. కింద పడిపోతుంది అని తెలిసిన మరో క్షణం, ప్రియమైనటువంటి సహోదర గమనించాలి, మరో క్షణమే పిల్లరా, తల్లి పక్షి అలా చూస్తూ ఉంటది, తండ్రి పక్షి అలా చూస్తూ ఉంటాడు. ఒకసారి అలా చూస్తున్నప్పుడు తన కుమార్తె లేకపోతే తన కుమారుడైనటువంటి ఆ చిన్న పక్షి పిల్లలు కింద పడబోతుందని తెలిసిన అలా ఒక్క క్షణములో అని చెప్పేసి వచ్చి అలాగూ తన రెక్కలు సువిశాలమైనటువంటి రెక్కలు చాపి ఆ పిల్ల పక్షిని తన రెక్కల మీదకి వేసుకొని, చూసారా పిల్ల, ఆ పిల్ల పక్షిని తన రెక్కల మీద వేసుకొని మళ్ళా తిరిగి తన గూటిలోనికి ఆ పక్షిలను తీసుకొని పోతాయి. మరికొంతకాలం వాటిని పోషిస్తాయి, వాటికి ట్రైనప్ చేస్తాయి, వాటిని మళ్ళా తిరిగి మంచిగా పెంచుతాయి. గమనించారా? అంటే పిల్లల పట్ల అంత కేర్ అండ్ కన్సర్న్ కలిగి ఉంటుంది. అలాగైతే దయచేసి ప్రియ సహోదరుడా సహోదరి, దయచేసి అందరం కూడా ఇట్టి మంచి గొప్ప దేవుని ప్రేమ పక్షిరాజు అనేటువంటి ఆ పక్షి జీవితంలోనే దాటిలోనే మనం ఇంతగా గమనించగలిగితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ అది ఎంత అద్భుతమైన ప్రేమో, అసమానమైనటువంటి ప్రేమో దయచేసి అందరూ ఒకసారి గుర్తించాలని కోరుతుంటారు. చివరిగా ముగింపు వేళ, ఎందుకనగా చాలా సమయం అవుతున్నది, ఇంకా మనము పావురాన్ని గురించి ప్రేమను గురించి వీటన్నిటి గురించి తెలుసుకోవాలి పిల్లరా. కాకపోతే సమయం అవుతున్నది కనుక ఒక జస్ట్ 3 minutes ఒక్క విషయాన్ని పక్షిరాజుల గురించి తెలియపరిచి మనం ప్రార్థన ఆశీర్వాదాన్ని కలిగి ఉందాం. ఆ సమయంలో పిల్లరా, ఈ పక్షిరాజులు నివాసం ఉంటున్నటువంటి స్థలాల్లో పిల్లల పక్షులు అవి గూటిలో ఉంటాయి కదా, ఆ గూటిలో ఉండి అవన్నీ మంచిగా హ్యాపీగా సహజీవనం చేసుకుంటూ పిల్ల పక్షులు తల్లిదండ్రుల పక్షులు ఎంతో సంతోషంగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి వేళ తండ్రి పక్షిరాజు బయటకు వచ్చినాడు అనుకోండి. అలా బయటకు వచ్చినటువంటి సందర్భంలో ఇట్లా తీక్షణంగా చూస్తూ ఉంటది, అలా చుట్టూ ఇట్లా చూస్తుంది పిల్లరా. దాని గోళ్ళు చాలా పెద్దవిగా ఉంటాయి, దాని ముక్కు పెద్దగా ఉంటది, దానికి సువిశాలమైనటువంటి రెక్కలు ఉంటాయి. అలా చూస్తున్నప్పుడు ఏ సందర్భంలోనైనా దానికి సమీపాన దూరంగా పాము కనిపించింది అనుకోండి, అనగా సర్పం. ఆ సర్పము ఏమి ఈ పక్షిరాజును చూసిండదు. ఈ పక్షిరాజు లోపల పిల్లలు ఉన్నాయని వాటికి ఎంతో డ్యామేజ్ చేయాలనేటువంటిది అసలు ఆ పాముకు ఆలోచన కూడా ఉండిండదు అప్పటికి. అది తన మానాన అది పోతా ఉంటది. అంటే అక్కడ ఏదో ఆహారం కోసం ఇంకోటో, అది పొలం కావచ్చు, అడవిలో వచ్చేసి ఆ కొండ ప్రాంతం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఒక పెద్ద బలమైనటువంటి త్రాస్పాము ఆ దారిలో అట్లా పోతా కనిపిస్తే చాలు, ఆ కనిపిస్తున్నటువంటి త్రాస్పామైనా పెద్ద పామైనా అది ఎంతటిదైనా సరే చూసినటువంటి పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసా, ఈ పాము నా పిల్లలకు ఏమైనా నష్టం కలదు,
మేము బయటకు పోయినప్పుడు ఈ పాము వచ్చి నా పిల్లలను నష్టపరుస్తుందేమో, నేను బయటకు పోయినప్పుడు ఈ పాము వచ్చేసేసి గుడ్లని నష్టపరుస్తుందేమో, పిల్లలను నష్టపరుస్తుందేమో, నా గూటిని నష్టపరుస్తుందేమో, కాబట్టి ఈ పామును ఎలాగైనా చంపాలి అని చెప్పేసి తీర్మానం చేసుకుంటారు. తీర్మానం చేసుకున్నటువంటి పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసా పిల్లరా? ఇప్పుడు గమనించండి. ఆ పక్షిరాజు పామును చంపాలంటే పెద్ద త్రాసుపాము అంటే అది. ఆ త్రాసుపామైనా ఈ పక్షిరాజు దాని దగ్గరికి వెళ్ళిపోతుంది సుమా. అప్పటికే త్రాసుపాముకు తెలియదు ఒక పక్షిరాజు గ్రద్ద నా మీదకి వస్తుంది, అది నా మీదకి వచ్చి నన్ను అటాక్ చేయబోతుంది అనే సంగతి దానికి తెలియదు. తెలియకముందే ఇది దాని దగ్గరికి ఇదే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోకముందు ఏం చేస్తుందో తెలుసా పిల్లరా? వెళ్ళిపోకముందు డైరెక్ట్ గా నేరుగా పాము దగ్గరికి పోయి పాముతో ఫైటింగ్ పెట్టుకోదు. ఇప్పుడు గమనించండి, ఇక్కడ కూడా మనం ఆత్మీయ పాఠాలు తెలుసుకొని మనం అందరం కూడా ఇంకా ప్రభుని స్తుతిస్తూ ముందుకు సాగిపోదాం. ఏం చేస్తుంది ఇదంటే పిల్లరా, అక్కడికి పోతున్నప్పుడు అలా ఇలా ఒక్కసారి ఒక్క నిమిషంలో అటు ఇటు చూసుకుంటది. ఇక్కడ ఏమైనా ఇసుక దొరుకుతుందా అని చెప్పేసి, ఇక్కడ ఏమైనా లేకపోతే బూడిద లాంటిది ఏమైనా దుమ్ము ఏమైనా దొరుకుతుందా అనేటువంటిది గమనిస్తుంది అనమాట. దుమ్ము దొరికినా బూడిద దొరికినా లేకపోతే ఇసుక లాంటిది ఏదైనా దొరికితే వెంటనే క్షణంలో ఏం చేస్తుందంటే పక్షిరాజు అలా తన 2 కాళ్ళు ఇట్లా పెట్టి రెక్కలు ఇలా పెట్టేసేసుకొని ఆ రెక్కల్లోనికి అనగా తన రెక్కల్లోనికి ఆ దుమ్మును నింపుకుంటది పిల్లరా. ఆ దుమ్మును నింపుకుంటది. నింపుకున్నటువంటి పక్షిరాజు ఇప్పుడు నిండా దుమ్ముతో ఉంటది. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ పాము మీదకి అటాక్ చేయడానికి పోతుంది. కాబట్టి దయచేసి గమనించాలి, పాము సర్పం అపవాదికి సాదృశ్యం. మనం కూడా అపవాది వాని తంత్రాలను గురించిన బైబిల్ స్టడీలో నేర్చుకుంటూ వస్తున్నాం. వాణ్ణి ఎదిరించాలన్నా, వాణ్ణి ఓడించాలన్నా, వాణ్ణి జయించాలన్నా మనకై మనమే సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకొని సిద్ధపాటు లేకుండా మనం వాని మీదికి పోయినామనుకోండి, ప్రిపరేషన్ లేకుండా మనం పోయినామనుకోండి, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమ లేకుండా వాని మీదికి పోయినామనుకోండి, వాడు ఖచ్చితంగా మనల్ని ఓడిస్తాడు. ఖచ్చితంగా వాని చేతిలో మనం ఓడిపోతాం. తప్పకుండా మనం నష్టాన్ని కూడా పొందుతాం. అందుకే పక్షిరాజు మనకు మాదిరికరంగా ఉంది పిల్లరా. ఇప్పుడు అది సిద్ధపడి ఒక ప్రిపరేషన్ తో నేరుగా పోయి ఏం చేస్తుందంటే అలా వెళ్తున్నటువంటి పామును ఒక్కసారి అలా వెళ్ళి తన యొక్క ముక్కుతోనో లేకపోతే తనకున్నటువంటి కాళ్ళతోనో పరిస్థితిని బట్టి ఒక్కసారి అలా తన ముక్కు గట్టిగా ఇట్లా పట్టుకొని పైకి లేచిపోతుంది పిల్లరా. పైకి గాల్లోనికి లేస్తుంది. పైకి గాల్లోనికి లేచినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఆ తోక భాగం ఏమో ఇది దీనికి పైన ఉంటది, కింద దీని యొక్క తల భాగం వచ్చేసేసి కిందికి వెళ్ళిపోతుంది. తోక భాగాన్ని పట్టుకొని కాళ్ళతోనో ముక్కుతోనో పట్టుకొని ఒక్కసారి గాల్లోకి లేస్తానే ఈ పాము ఏమైపోతుందంటే ఫంక్ అయిపోతుంది పిల్లరా. ఎంత ఫంక్ అయిపోతుందంటే భూమి మీద తిరిగేటువంటి సర్పం ఈ పాము ఒక్కసారి గాల్లోనికి ఎగిరేసరికి దానికి దిక్కు తెలియదు. అలా గాల్లో ఇటు తిప్పి 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 ఇలా ఇదేమన్నా ఒకవేళ తిరిగి బుసగొట్టి ఆ పక్షి మీద దాడి చేస్తామంటే ఉండేది గాల్లో, అది చుట్టూ ఇటు తిప్పుతా ఉంటది. తిప్పేసరికి దీనికి బ్యాలెన్స్ ఉండదు, దీనికి సపోర్ట్ ఉండదు, దేనికి పాముకు సపోర్ట్ ఉండదు. అలా తిప్పి తిప్పి సగం ప్రాణం దాన్ని గాల్లోనే తీసేస్తుంది పక్షిరాజు. గమనించారా పిల్లరా? మనం కూడా అపవాదిని జయించే విషయంలో ఇలాంటి ఆత్మీయమైనటువంటి లక్షణాలు, ఆత్మీయమైనటువంటి యుద్ధోపకరణాలు కలిగి అపవాదిని జయించాలి. అందుకే అపోస్తులైన పౌలు గారు ఎఫెసీ పత్రికలో రాశారు పిల్లరా, యుద్ధోపకరణములను మనం పోరాడునది శరీరులతో కాదు, అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందుండు దురాత్మల సమూహంతో మనం పోరాడుచున్నాం గనుక ఇదిగో ఈ యుద్ధోపకరణాలు, ఆత్మీయ యుద్ధోపకరణాలు ధరించుకోనండి. మీ నడుమునకు సత్యము అనే దట్టి కట్టుకోండి, నీతి అనే మైమరు తొడుక్కోండి, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనేటువంటి జోడు తొడుక్కోనండి, దేవుని వాక్యము అనేటువంటి ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోనండి, రక్షణ అనేటువంటి శిరస్త్రానాన్ని మీరు ధరించుకోనండి. ఇవన్నీ ధరించుకొని అప్పుడు మీరు అపవాదిని తంత్రములను ఎదిరించండి, మీరు జయించండి అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. అలాగైన పక్షాన ఇదిగో పక్షిరాజును గురించి మనం ముగించుకుందాం పిల్లరా. ఆ పక్షి అలా గాల్లోనికి తీసుకొని పోయి దాని ప్రాణం దాదాపుగా అక్కడే తీసి పాముకు టెన్షన్ పుట్టించి, పాముకు ఒక రకమైనటువంటి కలవరం పుట్టించి నెక్స్ట్ ఎక్కడికి తీసుకొని వస్తుంది అంటే అలా గాల్లో తిప్పి 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 కరెక్ట్ గా ఇది కొండపేట ఉంటది కదా, ఈ పక్షిరాజులు నివాసం ఉండేటువంటి తన పిల్లలు నివాసం ఉండేటువంటి ఆ ప్లేస్ దగ్గర బండ ఉంటది, పెద్ద బండ.
లేకపోతే అక్కడ ఒక కొండపేట ఆ ప్లేస్లోకి ఆడ స్థలం ఉండేటువంటి ప్లేస్లోకి తీసుకున్నాం. దానికి కొంచెం స్థలం కావాలి పిల్లరా. ఆ స్థలం దగ్గరికి తీసుకొని వచ్చి ఆ పామును ఏం చేస్తుందంటే ఒక్కసారిగా సడన్ గా ఆ ప్లేస్ లో అలా అటు కింద పడేస్తుంది. ఎప్పుడైతే అలా కింద పడేస్తుందో ఈ పాముకు సపోర్ట్ దొరుకుతుంది, పాముకు బ్యాలెన్స్ దొరుకుతుంది, సపోర్ట్ దొరుకుతుంది. సపోర్ట్ దొరికినటువంటి ఈ పాము, ఈ త్రాసు పాము ఏం చేస్తుంటే ఒక్కసారిగా పడగెత్తి బుస్ అని చెప్పేసి పడగబెత్తి తన యొక్క విరోధి, తన శత్రువైనటువంటి ఆ పక్షిరాజు మీదకి దాడి చేయడానికి ఇది కూడా రివర్స్ అవుతుంది పిల్లరా. దానికి సపోర్ట్ దొరకడం ఆలస్యం. అది ఎప్పుడైతే బుస్ అని చెప్పేసి ఇలా పడగెత్తుతుందో పడగ వెత్తిన మరో క్షణాన పిల్లరా, అంతే మరో క్షణాన పక్షిరాజు అలా ముందరనే నిలబడుకొని అలా దాని ముందర నిలబడి తన రెక్కల్లో నింపుకున్నటువంటి దుమ్ము ఉంటుంది చూడండి, బూడిద లేకపోతే ఇసుక ఉంటది కదా, అది అప్పటికే సిద్ధపడి వచ్చి ఉంటది కదా. ఆ రెండు రెక్కలను ఇలా వెనక్కి పెట్టి కాలిట పెట్టి ఆ రెక్కలతో స్పీడ్ గా ఆ యొక్క పాము కళ్ళల్లోనికి దాని ముఖంలోనికి సూటిగా ఆ యొక్క దుమ్మును కొట్టేస్తుంది పిల్లరా. ఎప్పుడైతే దుమ్ము కొడతానే ఆ పాము ఏమైపోతుందంటే ఒక్కసారి ఫంక్ అయిపోతుంది. ఒక్కసారి కళ్ళల్లోకి మనకైనా సరే ఆ దుమ్మో లేకపోతే కారమో పడింది అనుకోండి, మనకేమి కనపరాదు కదా, ఫంక్ అయిపోతాం. ఎగ్జాక్ట్లీ పాముకు కూడా అదే పని చేస్తుంది. అప్పుడు పాము ఫంక్ అయి ఇంకా అది ఏమి జరుగుతుందని అనుకుంటే టయానికే దానికి బ్యాలెన్స్ దొరికినప్పుడు సరే అని చెప్పేసరి బుస కొట్టింది. బుస కొట్టే లోపలనే ఇప్పుడేమైంది, దుమ్ము పడిపోయింది. దానికి దుమ్ము పడే లోపల ఒక్క నిమిషం ఫంక్ అయితే ఆ ఫంక్ అయినప్పుడు వెంటనే పక్షిరాజు ఏం చేస్తారంటే ఆ దాని యొక్క పడగ ఇటు అయినప్పుడు ఆ పడగను అలా కొట్టేసి భూమి మీదకి అంచేస్తుంది. ఒకే ఒకసారి అలా కొట్టి భూమి మీదకి అంచేసి తనకున్నటువంటి ఆ పొడుగాటి గోర్లతో ఆ యొక్క కాళ్ళతో దాన్ని పట్టుకొని అలాగే చితక కొట్టి, ముక్కుతో చితక కొడుతుంది, కాళ్ళతో చితక కొడుతుంది, గోళ్లతో చీల్చి పడేస్తుంది. ఆ పామును అక్కడే చంపేస్తుంది పిల్లరా. ఆ పామును అక్కడే, ఆ పామును చంపినప్పుడు ఎంత సంతోషపడుతుందో తెలుసా. తన ప్రక్కనే ఉన్నటువంటి గూటి వైపు చూస్తుంది. ఆ గూటిలో నా పిల్లలు ఉన్నారు, ఆ గూటిలో నా కుమారుడు నా కుమార్తె ఉన్నారు. నా గూటి దగ్గరికి, నా నివాసం దగ్గరికి నీకెంత ధైర్యమే సర్పమా, నీకెంత ధైర్యమే త్రాసుపాము, నా పిల్లల దగ్గరికి వచ్చి మమ్మల్ని నష్టం చేయడానికి వస్తావా, మా ఇంటిని మా సంసారాన్ని నష్టం చేయడానికి వస్తావా ఓ పాము అని చెప్పేసని ఆ పామును చితగొట్టి చంపేస్తుంది. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయాన పిల్లరా ఇంకా టైం అయిపోతా ఉంది. పావురాన్ని గురించి ధ్యానం చేసుకోవాలి. ప్రభు చిత్తమైతే వచ్చే వారంలో మనము ధ్యానం చేసుకుందాం. ప్రేమను గురించిన విషయాల్లోనే ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటిది చాలా 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 తక్కువ. నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని. పక్షిరాజులోనే ఇంత ఉంది. ఇంకా పక్షిరాజును గురించినటువంటి వర్తమానమే ఇంకొక గంట సేపు చెప్పినా కూడా తనివి తీరనటువంటి వర్తమానం. ప్రేమ విషయంలో పక్షిరాజు కలిగి ఉన్నటువంటి దాని సుగుణాన్ని ఎంత చెప్పుకున్నా తక్కువగానే అనిపిస్తుంది. కనుక ఈ సమయాన్ని మీ అందరికీ చివరిగా నేను మనవి చేస్తున్నా. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో పక్షిరాజు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి జంట భార్యాభర్తలు ఇద్దరున్నారు, అకుల ప్రిస్కిల్లాలు. వారిద్దరూ మనకెంతో మాదిరిగా ఉన్నారు. వారి జీవితాలను గురించిన, వారి కుటుంబ జీవితంలో ప్రభుకు సాక్షులుగా వారు ఏ విధంగా జీవించారు, లేఖనములను పరిశోధించుటలో ఏ విధంగా వారు ఉంటున్నారు, అపోస్తలుడైన పౌలు గారికి పరిచర్య చేయుటలో, ఆయన ఉపదేశమును స్వీకరించుటలో ఎంత మంచిగా వారు ఉంటున్నారు, ఎంత మంచిగా వారి జీవితాన్ని ప్రభు మహిమార్థమై కొనసాగించుకున్నారో వచ్చే వారము మనము తప్పకుండా నేర్చుకుందాం. అందరు దయచేసి ఒకసారి కళ్ళు మూసుకోండి. అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, గొప్ప దేవుని గొప్ప వాక్యాన్ని విన్నాం. ప్రేమను గూర్చిన విషయాల్లో పక్షిరాజు జీవితానికి అప్లై చేసుకున్నా. పక్షిరాజు యొక్క లైఫ్ స్టైల్ కొంచెమే తెలుసుకున్నా. లాక్డౌన్ దాదాపు రిలాక్స్ అవుతున్నటువంటి వేళ, లాక్డౌన్ తదుపరి మన జీవన విధానం, మన లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలో, ప్రేమ పరిశుద్ధతలో ఏ విధంగా ప్రభుకి ఇష్టంగా మనం కొనసాగాలో నేర్చుకుంటూ వస్తున్నా. ఈ నేర్చుకుంటూ వస్తున్న వేళ ప్రియ సహోదరుడా సహోదరి, మన కుటుంబాన్ని గురించి ఎంత జాగ్రత్త, మన పిల్లలను గురించి ఎంత జాగ్రత్త, మన పిల్లల భాగోగులను గురించి ఎంత జాగ్రత్త, మన పిల్లలు ఏ విధంగా ట్రైన్ అప్ చేయబడాలి, నా పిల్లలు నాకంటే ఎంత మంచిగా ఉన్నతంగా వాళ్ళు ఎదగాలి, ఎగరాలి, అంతరిక్షములోనికి వారు సాగిపోవాలి. జడివానకు భయపడక, తుఫానుకు భయపడక,
నా పిల్లలు సాగిపోవాలి, ఎగిరిపోవాలి అంతరిక్షంలోనికి. ఇదిగో నా పిల్లలను నష్టపరిచే అప్పవారి, నా పిల్లలను నష్టపరిచే పాము, సర్పం, దాన్ని చంపాలి, దాని తల చితక కొట్టాలి. నా నివాసము ఎదుటనే, నా పిల్లలకు కొంచెము దగ్గరలోనే ఈ పామును నేను చంపి నేను సంతృప్తి చెందాలి, నేను సంతోషాన్ని పొందాలి. ఈ యొక్క పాము ద్వారా ఇక నా పిల్లలకు ఎంత మాత్రమును ఇంకా నష్టము లేదు, భయము లేదు, ప్రమాదము లేదు అని నేను చూడాలి నాకు. కాబట్టి తండ్రిగా, తల్లిగా నేను నా బాధ్యతను నిర్వర్తించి నా పిల్లలను ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలి. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ సత్యాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఒకే ఒక వచనం ద్వారా, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనము ద్వారా. ఇంకా మనం చాలా ఉన్నాయి, ఇంకా వాటిని మనం స్టడీ చేయలేదు, నేర్చుకోలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, వీటన్నిటినీ తెలుసుకున్న మనం దయచేసి ఉన్న పాటున మోకాలంగి, ప్రభువా నా జీవితాన్ని ఇప్పుడే నేను నీకు సమర్పిస్తున్నాను. నా కొరకై ఈ లోకానికి వచ్చావు. ఒక పక్షిరాజుకే ఇంత ప్రేమ ఉంది. దేవా, నీవు నా కోసం యేసుక్రీస్తు నామమున ఈ లోకానికి వచ్చావు. యేసుక్రీస్తు నామమున నన్ను ప్రేమించావు. అపారమైన ప్రేమ, అనిర్వచనీయమైన ప్రేమ కనుపరిచావు. నా కొరకు రక్తాన్ని చిందించావు, నా కొరకు ప్రాణం పెట్టావు, నా కొరకు మరణించావు, మరణాన్ని జయించి తిరిగి లేచినావు, నా కొరకు గొప్ప రక్షణ ఇచ్చినావు, శుభప్రదమైన నిరీక్షణ నాకు ఇచ్చావు. ప్రభువా తండ్రి, నేను నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాను. నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ద్వారా సమస్తాన్ని నా కొరకు మీరు సంపూర్ణం చేశావు. సంపూర్ణత యందు నేను పూర్ణుడనై, ప్రేమ యందు నేను స్థిరపడగలుగునట్టు, పరిశుద్ధత యందు వేరు పారి ఫలించగలిగేటువంటి భాగ్యం నాకు ఇచ్చావు. దేవా, నేను నిన్ను స్తుతిస్తున్నా, ఆరాధిస్తున్నా. ఈ మంచి నిర్ణయాన్ని వెంటనే ఇప్పుడే తీసుకురండి పిల్లరా. మీరు కూడా పక్షిరాసుల వలె పైకి ఎగురుతారు. మీ కుటుంబం అన్నిటిలో కూడా ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉంటారు. ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుడమైన మా తండ్రి, గొప్ప దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నా. ఆన్లైన్ ఆరాధనలో మేము కలుసుకునేటువంటి భాగ్యం మీరు మాకు ఇచ్చారు, నీకు వందనాలు. ఇదిగో నీ పిల్లలు నీ స్వరం విన్నారు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. అందరినీ ఆశీర్వదించిన ఎస్ఐయు సంఘము సేవా పరిచయను ఫలభరితం చేయన పెద్దలందరినీ, కమిటీ పెద్దలందరినీ, కార్యవర్గ పెద్దలందరినీ మీరే ఆశీర్వదించాలి. సంఘ సభ్యులు కుటుంబాలను ఆశీర్వదించాలి. ఆన్లైన్ వ్యూవర్స్ కూడా అందరినీ ఆశీర్వదించాలి. పక్షిరాసు జీవితాల, మా జీవితాలను కూడా నీకిష్టమైన, నీ ఘనత నిమిత్తమైన పాత్రలుగా ముందుకు సాగుట కృపను అనుగ్రహించమని ఇంతవరకు మాకు తోడుగా ఉన్న దేవా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ రాబో కాలం అంతటిలో లాక్డౌన్ విరమణ, లాక్డౌన్ ఆ యొక్క సడలింపులన్నింటిలో కూడా పక్షిరాసుల వలె, పావురముల వలె ప్రేమ పరిశుద్ధతలో నీ కుమారుని యేసుక్రీస్తు వారి రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపాటు కలిగి సాగిపోటకు కృప ప్రసాదించమని ప్రేమామయుడు యేసునామమందే దీన మనసుతో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చు కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును కాక. మానుదిన ఆహారము నేడు మాకు దాయిచ్చే, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించు, మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీదే, నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి, సమాధాన, రక్షణ ఆశీర్వాదములు ఆన్లైన్ వ్యూయర్స్ గా ఉన్న మీ అందరి మీదను, కుటుంబముల మీదను, ఎస్ఐయు సంఘపు సేవా పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్.